Hare Krishna Mataji and Prabhuji, Dandavat Pranam. Welcome to our Hare morning Japa Krishna. session. Hare Krishna Prabhu, Dandavat Pranam. సో ఎవ్రీడే మనం భగవద్గీత అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. 6 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఈరోజు మనం 7th చాప్టర్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ 7th చాప్టర్లో కూడా 23 శ్లోకాస్ వరకు కంప్లీట్ చేసాం. ఎస్ అంతేనా? అవును Yes, మాతాజీ. Mataji. ఇవాళ క్లాస్లో 24th శ్లోక, 24, 25 కుదిరితే 26 చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో యాజ్ యూజువల్గా మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాము. మీరు కూడా మ్యూట్లో ఉండి మంగళాచరణ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథా భాతి స్వపదాంతికం వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं
परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलियुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माता जी हरे संत कृष्ण प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण माता जी, धन्यवाद प्रणाम माता जी। हरे कृष्ण दंडवत प्रणाम। सो हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे दंडवत प्रणाम हरे प्रभु जी। हरे कृष्ण कृष्ण माता जी, कृष्ण दंडवत माता जी, प्रणाम। धन्य प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ణ. Yes. ఎవరైనా చెప్పగలరా ముందు శ్లోకాస్లో ఏం డిస్కస్ చేసాం? దేవి దేవతల చెప్తాను గురించి మాతాజీ. వచ్చింది కదా. మాతాజీ చెప్తాను. 20, 21, 22, 23 4 శ్లోకాలు 20 నుంచి 23 వరకు డెమిగాడ్స్ గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారు మాతాజీ. అయితే 20 శ్లోకంలో ఏముంటుందంటే, ఎవరైతే ఈ జీవుడు భౌతిక కోరికల నుంచి ఉంటాడో వాని తమ యొక్క గుణములు బట్టి ఆయా దేవతలను పూజిస్తారని 20 శ్లోకం చెప్పారు మాతాజీ. ఓకే, మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే ఓకే. మీరు హ్యాండ్ రైస్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటది ఈ క్వశ్చన్ కి ఓకే ఎస్పెషల్లీ. మాతాజీ చెప్తాను. చెప్తాను. లేదు లేదు, నేను మిగిలిన వాళ్ళని అంటున్నాను, అందరినీ కూడా. సో ఎస్, కమలా కుమారి మాతాజీ నెక్స్ట్ శ్లోక ఏముందో చెప్పగలరా? మాతాజీ, దేవతలను త్యాగ భావంతో ఆరాధన చేయాలి, అప్పుడే మనం కృష్ణాన్ని తృప్తిపరుస్తాము అని చెప్పారు మాతాజీ. ప్రతి ఓకే. దేవతారాధన కూడా భగవంతుడికి చేరినట్లుగా చేయాలి. మనం భగవంతుడిని యొక్క ప్రేమని కృపని చూపించమని ఒకవేళ మనం దేవతల్ని చేసినా సరే మనం భగవంతుడికి దగ్గర అవ్వాలని, కృష్ణకి దగ్గర అవ్వాలని కోరుకోవాలి అని చెప్పారు మాతాజీ. దేవతారాధన కూడా భగవత్ సేవలో ఉపయోగించాలి అని చెప్పారు మాతాజీ. కరెక్ట్. పావని మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ప్రణాం. 22 శ్లోకంలో ఏం చెప్పారంటే, పై రెండు చెప్పిన శ్లోకాల ప్రకారం భౌతిక కోరికల తీరడానికి మనం ఏ దేవతా రూపాన్ని అయితే ఇష్టం చేసుకొని ఆరాధిస్తామో ఆ దేవతా రూపాన్ని అలా ఇష్టపడి ఆరాధించి మనం తృప్తులవడానికి, మన కోరికలు నెరవేరడానికి కూడా కారణం నేనే, కృష్ణానే మూలం అనేది తెలుసుకున్నాం మాతాజీ. కరెక్ట్. ఆ విశ్వాసం కూడా కృష్ణ నుండే వస్తుంది మనకి. కృష్ణానే వస్తుందని. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భౌతిక కోరికల కోసం కోరకుండా భగవంతుడి కొరకు మనం చేసే ఏ దేవతా పూజ అయినా కూడా కృష్ణదేవకే పరిమితం అవుతుందని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తున్నారు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ 23వ దీనిలో అంటే ఇప్పుడు అల్పబుద్ధుల వారు ఈ కోరికలన్నీ దేవతలన్నీ పూజిస్తారు. దేవీ దేవతలు ఇచ్చినవండి అశాశ్వతము, తాత్కాలికమైనవి. కానీ నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళైతే వాళ్ళకి ఏంటంటే నా శరణు పొందినటువంటి వారు నా లోకానికే చేరుతారంటే 23ది మాతాజీ. కరెక్ట్. ఎస్. సో బేసిక్ గా ఏంటి అంటే, ఇప్పుడు మనకి భగవద్గీత చదువుతున్నాం కాబట్టి మనకి అర్థమవుతుంది. సో అందరికి మూలం ఎవరు అని చెప్పి తెలుసుకున్నాం, చెప్పండి. కృష్ణ భగవానుడు. దేవీ దేవతలందరూ ఎవరు చెప్పండి? భగవంతుని యొక్క ప్రతినిధులు. సో మనం భగవంతుని యొక్క ప్రతినిధుల వైపు వెళ్ళే వారిని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చెయ్యకూడదు.
అంటే ఇప్పుడు మనకి భగవద్గీత చదివాము, విన్నాము, తెలుసుకున్నాం కాబట్టి మనం దేవీ దేవతలని దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్‌గా కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నాలెడ్జ్ అనేది మనకు తెలిసింది. ఓకే. కృష్ణ నుండే ఆ శక్తి అంతా కూడా దేవీ దేవతలకొస్తుంది. వాళ్ళు అలా వాళ్ళు చేయవలసిన కార్యాలన్నీ చేయగలుగుతున్నారు. కానీ దానికి మూలం భగవంతుడు కృష్ణనే అని తెలుసుకున్నాం. సో, మనం డైరెక్ట్‌గా కృష్ణ దగ్గరికి వెళ్ళిపోగలుగుతున్నాం. ఎందుకంటే జ్ఞానం తెలిసింది కాబట్టి. కానీ ఎవరికైతే ఈ జ్ఞానం లేదో మనం వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు దేవీ దేవతలను ఆరాధిస్తున్నారు. మీరు కరెక్ట్ గాదు. ఇదంతా మీకు టెంపరరీ అట్లా అన్నామనుకోండి. వారి ఫెయిత్ స్ట్రాంగ్ అవుతుందా? తగ్గిపోతుందా చెప్పండి? వీక్ అవుతారు. వీక్ అయితదనమాట. ఆ! అండ్ మోరోవర్ మనం అట్లాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి ఇదంతా వద్దు వేస్ట్ మీరు కృష్ణనే పట్టుకోవాలి అంటే, నాలెడ్జ్ లేకుండా మనం అలా చెప్పామనుకోండి ఏమంటారు? అంటే నువ్వు చేస్తున్నావు అని చెప్పి అందరూ అదే చేయాలి అని చెప్పి చెప్తారా? అని చెప్పి మనకి రివర్స్ అవుతారా లేదా చెప్పండి? అవుతారు. అవుతారు మాతాజీ. సో, అవుతారు అట్లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనము వెనక్కి లాగడానికి చూడకూడదు. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నారు. వారికి దేవీ దేవతల పైన విశ్వాసాన్ని కూడా నేనే ఇస్తున్నాను అని కృష్ణ చెప్తున్నారు. సో, ఒకవేళ మనం ఎళ్లి అట్లాంటి వాళ్ళతో మాట్లాడాల్సొచ్చినా, చెప్పాల్సొచ్చినా అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు కృష్ణ అనే అంటున్నారు అని అడిగినప్పుడు కూడా మనం చెప్పాల్సింది ఏంటి అంటే, సీ మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారి ఆరాధన మనం కంటిన్యూ చేస్తూ ఒక చిన్న చేంజ్ చేయండి. ఏంటి అంటే వారిని ఆరాధిస్తున్నప్పుడు భౌతిక కోరికలు కాకుండా నాకు ఏదైతే అల్టిమేట్ ఉందో అది నాకు ప్రసాదించండి. ఏదైతే హైయెస్ట్ ఉందో అది నాకు ప్రసాదించండి అని మీరు దేవీ దేవతల్ని వెళ్లి అడిగినా కూడా తప్పు లేదనమాట. ఇన్‌ఫాక్ట్ మనకి గోపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం చేస్తారంటే, కృష్ణ మాకు భర్తగా కావాలి అని చెప్పి కాత్యాయని దేవిని ఆరాధిస్తారు. కాత్యాయని దేవి ఎవరు చెప్పండి? శివుడు భార్య. ఆ! శివుని భార్య. పార్వతీదేవి ఆర్ దుర్గాదేవి ఒక రూపం కాత్యాయని దేవి అన్నమాట. సో, కాత్యాయని దేవిని ఆరాధించి మాకు కృష్ణ భర్తగా రావాలని మేము కోరుకుంటున్నాము. మాకలా దీవించమ్మా అని చెప్పి వాళ్ళ వ్రతం చేస్తారన్నమాట. మరి ఇక్కడ దేవీ దేవతల్ని ఆరాధించినట్లు అవుతుందా? అవుతుందా అంటే అవుతుంది. కానీ పర్పస్ ఏంటి చెప్పండి? కృష్ణకి దగ్గరవ్వడానికి వారు కాత్యాయని దేవిని ఆరాధించారన్నమాట. సో, ఇలా చేయడం వల్ల తప్పు లేదు. ఇప్పుడు మనం కూడా గణేష్ చతుర్థి వస్తది, లేదా శివరాత్రి వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇస్కాన్‌లో ఉన్న వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఇంట్లో గణేష్‌ని పెట్టుకొని అదంతా చేస్తారు. కానీ చేస్తున్నప్పుడు లోపల కోరికేం పెట్టుకోవాలి అంటే, నన్ను మీరు ఎలా అయితే భగవంతుని సేవలో నిష్టని, ఆ శ్రద్ధని చూపిస్తున్నారో, ఆ శ్రద్ధ, ఆ విశ్వాసం, ఆ డెడికేషన్ నాకు కూడా ఇవ్వండి. నేను కూడా భగవత్ సేవలో ముందుకు వెళ్ళేలాగా కృపని నాకివ్వండి అని కోరుకోవడంలో తప్పేమన్నా అవుతుందా? లేదు. ఉండదు మాతాజీ. ఇంకా లేదు మోరోవర్ మాతాజీ. ఉండదు మాతాజీ. ఇంకా ఏమవుతుంది అంటే వాళ్ళింకా తృప్తి పడతారనమాట. నా దగ్గరకొచ్చి భౌతిక కోరికలు అడగకుండా, నా స్వామి దగ్గరికి నన్ను చేర్చండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే. అర్థమైంది కదా! క్లారిటీ వచ్చింది కదా! సో, దేవీ దేవతల ఆరాధన చేసే వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. బట్ వాళ్ళకేం చెప్పాలి అంటే, భగవంతుని అంటే అత్యంత గొప్పదైన గిఫ్ట్ నాకివ్వండి అని చెప్పి మనం వాళ్ళని అడిగామనుకోండి. సో, వాళ్ళేం చేస్తారు తెలుసా? ఆటోమేటిక్‌గా వాళ్ళు మనకి కృష్ణ ప్రేమనే అందిస్తారనమాట. చాలా మంది ఎస్‌జీఆర్ క్లాసెస్‌లో గాని, ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు చెప్తుంటారనమాట. ఒకప్పుడు మేము లార్డ్ శివ ఆరాధన చాలా చేశాం మాతాజీ. నాకు శివుడంటే చాలా ఇష్టం అని చెప్తారు. కానీ ఇవాళ వాళ్ళే కృష్ణ వైపు ఎలా రాగలిగారు చెప్పండి? చాలా మంది శివాని, కృష్ణని యాంటీగా చూస్తూ ఉంటారు. ఒకవేళ యాంటీ అయితే శివారాధన చేసిన భక్తులు కృష్ణ వైపు ఎలా రాగలుగుతారు? లార్డ్ శివ కృప లేకుండా కుదురుతుందా అది? చెప్పండి. కుదరదు ఆ! మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. సో, మనం నిస్వార్థంగా ఎవరిని ఆరాధించిన దేవీ దేవతల్ని శాస్త్రాల ప్రకారం ఆరాధించినప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు మనల్ని ఖచ్చితంగా భగవంతుని వైపే తీసుకొస్తారు. కానీ మనం చేసే ఫాల్ట్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గరికెళ్ళి మన స్వార్థపూరితమైన కోరికలనే కోరుకుంటూ ఉంటాం కాబట్టి, మనం హైయెస్ట్ స్టేజ్‌కి వెళ్ళలేకపోతున్నాం. బట్ ఎవరైతే నిస్వార్థంగా ఏదైతే మంచిదో అది చెయ్యండి, ఏదైతే గొప్పదో అది నాకివ్వండి అని నిస్వార్థంగా మనం ఆరాధిస్తున్నాం అనుకోండి దేవీ దేవతల్ని, ఖచ్చితంగా వారు మనల్ని కృష్ణ వైపే తీసుకొస్తారనమాట. ఓకే. ఫైన్. ఈరోజు మనం 24థ్ శ్లోక చూద్దాము. నేను చెప్పాక రిసైట్ చేయండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం
అవ్యక్తం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః మన్యంతే మామబుద్ధయః బుద్ధయః మన్యంతే మామబుద్ధయః మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో పరం భావమజానంతో పరం భావమజానంతో భావమజానంతో మమావ్యయమనుత్తమం 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 అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే బుద్ధయః అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం పరం భావమజానంతో పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః ఎస్ ఓకే అనువాదం ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైస్ చేస్తారా? ఎస్ గౌతమ్ అని ఉంది. రాణి మాతాజీనా? అవును మాతాజీ. హరే కృష్ణ Yes, మాతాజీ. మాతాజీ. దండవత్ అనువాదం ప్రణామం చెప్పండి. మాతాజీ. హరే కృష్ణ నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నేను శ్రీకృష్ణుడు తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమున దాల్చితినని భావింతురు. అజ్ఞాన వశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్య స్వభావమును ఎరుగలేరు. ఎస్ హరే కృష్ణ సో ఇది మాతాజీ. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట భగవద్గీతలో. సో ఈ శ్లోకం మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో లేదు, కానీ బట్ స్టిల్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఇక్కడ చెప్తున్నారో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మంది ఈ ఏదైతే చెప్తున్నారో ఇది తెలుసుకోకుండా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతూ ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఏమైందంటే నేను ఒక చిన్న ఫంక్షన్ ఉంటే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మనం తిలక్ కంటి పెట్టుకుంటాం కదా ఎక్కడికి వెళ్తున్నా కూడా. సో అలా వాళ్ళు ఓకే మీరు ఇట్లా ఇస్కాన్ ఫాలో అవుతున్నారు కదా అని చెప్పి అలా మాట్లాడుతున్నారు. అవును అని చెప్పి చెప్తూ ఉన్నాను. అయితే ఏమైందంటే వాళ్ళు ముందు రోజు అంతకు ముందు 2 రోజుల క్రితము ముచ్చింతలు వెళ్ళొచ్చారంట. ముచ్చింతలు తెలుసా మీకు? అక్కడ మనకి అక్కడ మనకి అక్కడ మనకి ఎస్ రామానుజాచార్యుల వారికి సంబంధించిన 108 మనకి పీఠాలు ఉంటాయి కదా. బేసిక్ గా ఎక్కడెక్కడైతే మనకి భగవంతుడు స్వయంగా ఉండి ఆయన తన లీలల్ని చేశారో అట్లా స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో అట్లా 108 ప్లేసెస్ అన్ని కూడా అక్కడ స్మాల్ టెంపుల్స్ గా కట్టారు కదా. సో అది చూసి వచ్చాక చాలా బాగుంది అని చెప్పి అలా డిస్కషన్ జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ మాట ఏమన్నారు అంటే వాళ్ళు చాలా బాగుంది అంతా, చాలా బాగా కట్టారు అన్ని కూడా, ప్రతి చోట కూడా భగవంతుని యొక్క గొప్పతనం మహిమ ఆ ప్లేస్ లో చెప్తూ ఉన్నారు అని చెప్పి చెప్తే ఏమన్నారంటే అయినా కానీ ఎన్ని చూసినా కానీ భగవంతునికి అయితే రూపం లేదు కదమ్మా అని అన్నారనమాట. ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. భగవంతునికి రూపం లేదేంటి అని చెప్పి అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా? సో కళ్ళ ముందు 108 దివ్య దేశాలు అనేవి చూసొచ్చాక భగవంతుడు ఎంత సుందరంగా ఉన్నారు అక్కడ, ఎంత వైభవంగా తన భక్తులతో ప్రతిస్పందిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా సమ్వేర్ లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏంటి అంటే నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో, అంటే భగవంతునికి రూపం లేదు అని భావించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇదే ఫిలాసఫీ నమ్ముతూ ఉంటారు అనమాట. సో భగవంతునికి రూపం లేదు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి,
మనకి ఈ రూపం ఎలా వచ్చింది చెప్పండి? మన తల్లిదండ్రులకి ఈ రూపం ఉంది కాబట్టే కదా మనకి ఈ రూపం వచ్చింది. Yes or no? ఎస్ మాత. మనం వారి పిల్లలం కాబట్టి ఒక హ్యూమన్ బర్త్ తీసుకున్నాం కాబట్టి మన తల్లిదండ్రులకి మన పూర్వీకులకి ఏదైతే రూపం ఉందో అదే రూపం మనకు వచ్చింది. మరి మనందరికి తండ్రి ఎవరు చెప్పండి? భగవంతుడు. భగవంతుడు. అందరికి పరమపిత భగవంతుడు. మనకే రూపం ఉన్నప్పుడు మరి భగవంతునికి రూపం ఉండదా? ఉంటుంది మా. ఉంటుంది మాతాజీ. డెఫినెట్ గా రూపం ఉంటుంది అనమాట. సో మనకి క్వశ్చన్ అడగచ్చు. అనమాట. కానీ మరి మన రూపానికి భగవంతుని రూపానికి రెండిటికి కూడా సేమేనా, వ్యత్యాసం లేదా అని చెప్పి కొందరు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో భగవంతుని రూపం మన రూపం సేమ్ ఉంటుందా? సేమ్ ఇన్ ద సెన్స్ కాన్స్టిట్యూషన్ ఏదైతే తయారు చేయబడిన విధానం ఉంటుందో సేమ్ ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు ఉండదు మాతాజీ. మాతాజీ. యాక్చువల్ గా ఏంటి అంటే సేమ్ అనమాట. కానీ మనం ఏమవుతున్నామంటే సేమ్ అని ఎందుకు అంటున్నాము అంటే భగవంతుని రూపం ఏ విధంగా అయితే ఉందో మనం భగవంతుని యొక్క అంశలం. భగవంతుడు మనకి తండ్రి కాబట్టి మన రూపం కూడా భగవంతుని యొక్క రూపానికి సిమిలర్ గా ఉంటుంది. రూపం అంటే ఏంటి అంటే ఆయన బాడీ ఏ విధంగా తయారు చేయబడిందో మన బాడీ కూడా అలానే తయారు చేయబడి ఉంటుంది. మరి మన బాడీ అని మన అని అంటున్నాను కదా, ఆ మన అంటే ఎవరు చెప్పండి? ఆత్మ మాతాజీ. Correct. ఆత్మ మాతాజీ. ఆత్మ. ఆత్మ. మనమని ఎప్పుడొచ్చినా భగవద్గీత కాంటెక్స్ట్ లో ఆత్మ అని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి దేహాన్ని కూడా మనం అని చెప్పి మనం ఆ కాంటెక్స్ట్ ప్రకారం వాడేస్తూ ఉంటాం. కానీ బట్ స్పెసిఫిక్ గా భగవంతుని కనెక్షన్ లో మనం అని చెప్పి చెప్తున్నాము అంటే మనం భగవంతుని యొక్క అంశాలుగా ఉన్నప్పుడు మనం ఆత్మగా ఉంటున్నట్లు. కానీ మరి ఇవాళ మనం ఇలా ఎందుకున్నాము అంటే ఆత్మ కిందకి పడిపోయి భగవంతుణ్ణి విస్మయం చేసి అంటే నాకు నువ్వు వద్దు అని చెప్పేసి కిందకి రావడం వల్ల ఇవాళ ఈ భౌతిక దేహం అనేది ధరించాం. సో మరి భౌతిక దేహంలో మనకి ఏదైతే రూపం ఆర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఏ మెటీరియల్ తో తయారు చేయబడ్డామో భగవంతుడు కూడా అదే మెటీరియల్ తో తయారు చేయబడతారా అంటే కాదనమాట. సో మనం దేంతో తయారు చేయబడ్డాం చెప్పండి? భౌతిక దేహంలోకి వచ్చాక మన దేహం దేంతో తయారు చేయబడింది? పంచభూతాలు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఆకాశం. కరెక్ట్. 5 ఎలిమెంట్స్ తో తయారు చేయబడి ఉంటుంది. కానీ భగవంతుని శరీరం వీటితోనే తయారు చేయబడి ఉంటుందా? ఉండదు మాత. మరి భగవంతుని శరీరం కరెక్ట్. ఆయనది సత్ చిత్ ఆనంద స్వరూపం. సత్ అంటే ఏంటి చెప్పగలరా? సత్ అంటే నిత్యంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది అనమాట. ఇటర్నల్ అంటారు. శాశ్వతంగా ఉంటుంది అనమాట. మన శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. దీనికి ఒక బర్త్ డేట్ ఉంటుంది, దీనికి ఒక డెత్ డేట్ ఉంటుంది అనమాట. కొంత సమయం మాత్రమే ఉంటుంది, తర్వాత పడిపోతుంది. ఇది శాశ్వతంగా ఉండదు మనం ఏదైతే ఇప్పుడు ధరించిన శరీరం. ఓకే. అండ్ చిత్ అంటే ఏంటి? జ్ఞానం. ఓకే. ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. చిత్ అంటే గుర్తుపెట్టుకోవాలి, సత్ అంటే ఎటర్నల్, నిత్యంగా ఉండడం, ఎప్పటికీ ఉండడం. చిత్ అంటే సంపూర్ణ జ్ఞానవంతుడు ఆయన. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీ మనసులో ఏం నడుస్తుందో భగవంతునికి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది మాతాజీ. నా మనసులో ఏం నడుస్తుందో భగవంతునికి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది మాతాజీ. ఎవరు ఎంత దాచి ఎవరికి దొరకకుండా, చట్టానికి కూడా దొరకకుండా తప్పు చేయాలి అనుకునే వ్యక్తి గురించి కూడా భగవంతునికి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది మాతాజీ. ఖచ్చితంగా తెలుస్తుంది మాతాజీ. ప్రతి ఒక్కరి గురించి అంతటా ఆయనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ప్రతిది కూడా భగవంతునికి తెలుసు అనమాట. సో ఆయన ఏంటి? చిత్. కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది ఆయనకి. కేవలం ఈ భౌతిక జగత్తు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జగత్తులు, ప్రతి ఒక్కరి మనసు అణువున ఏం నడుస్తుంది అనేది కూడా భగవంతునికి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి చెప్పండి? సత్ అయిపోయింది, చిత్ అయిపోయింది. ఇంకేంటి భగవంతుని కాన్స్టిట్యూషన్ లో ఇంకేముంటుంది? ఆనంద. భగవంతుడు ఆనంద నిధి అన్నమాట, ట్రెజర్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట. సో భగవంతుడు ఎప్పుడు కూడా కంప్లీట్ బ్లిస్. ఆయన ఇంకా ఆత్మారామ అంటారనమాట, సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆయనకి ఇంకేదో పొందితే ఆనందం వస్తుంది అనేది ఉండదన్నమాట. నిత్యంగా ఫుల్ జ్ఞానవంతుడై ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ ఉంటారనమాట. మరి మన శరీరం చూడండి, సత్తా కాదు, అసత్. మనది ఏంటి అంటే కొంతకాలం ఉంటుంది, పడిపోతుంది. మళ్ళీ జన్మ తీసుకుంటాం, మళ్ళీ కొంతకాలం ఉంటాం, మళ్ళీ పడిపోతుంది. సో మనం ఇట్లా అసత్ అనే శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాం. అండ్ అచిత్. అచిత్ అంటే ఏంటి?
మనకి కంప్లీట్ గా జ్ఞానం ఉందా చెప్పండి? చుట్టూ ఏం జరుగుతుంది, ఏమవుతుంది ప్రపంచంలో అనేది తెలుస్తుందా మనకి? లేదు మాతాజీ. లేదు మాతాజీ. తెలియదు ఇన్ఫాక్ట్ మాతాజీ. మన శరీరంలో ఒక్కొక్క భాగం ఎలా వర్క్ చేస్తుందన్న ఏది? విషయమైనా మనకు తెలుసా? తెలియదు మాతాజీ. తెలియదు అది కూడా ఏది తెలియదు తెలియదు అనమాట. మనం తినడం మాత్రమే తెలుసు మనకి. తినేటప్పుడు వంటలో ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తామో అంతవరకే తెలుసు. ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఎలా వెళ్తుంది ఆ ఫుడ్, ఎట్లా అది డివైడ్ అవుతుంది, ఎట్లా అది డైజెస్ట్ అవుతుంది, ఎట్లా అది శక్తిగా మారుతుంది, ఎట్లా అది వేస్ట్ లో బయటకు వస్తుంది, ఈ లోపల ప్రాసెస్ మనకి ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియదు తెలియదు మాతాజీ. మాతాజీ. తెలియదు ఏం మాతాజీ. తెలియదు. ఏం అంత తెలియదు. అంత అచిత్ అన్నమాట మనది. ఏమీ జ్ఞానం లేదన్నమాట మనకి. అండ్ ఇంకొకటి ఏంటి చెప్పండి? నిరానంద మనం. ఆనందం. మనకి ఎప్పుడూ కూడా బాధలు, దుఃఖాలు, క్లేశాలు అన్నమాట. మనకి ఆనందంగా ఉండడం అనే విషయం కూడా మనకి తెలియదు అనమాట. ఎప్పుడు ఆనందం అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది, అక్కడుంది అని పరిగెడుతూ ఉంటాం. కానీ మనం పరిగెత్తినంత కాలం కూడా మనకి ఆనందం అనేది దొరకకుండా ఇంకా పైపెచ్చు దుఃఖాల పాలన పడుతూ ఉంటాం అనమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే భగవంతుడు సచ్చిదానంద, మనం కూడా ఆత్మస్తరంలో సచ్చిదానందనే. కానీ ఏమైంది చెప్పండి? ఈ సచ్చిదానంద ఆత్మస్వరూపం ఇవాళ భౌతిక జగత్తులోకి వచ్చి ఒక శరీరంలో కప్పబడిపోయి, సో లోపల సచ్చిదానంద ఉంది, ఆత్మ సచ్చిదానంద. కానీ బయట ఉన్నదేంటి? అసత్, అచిత్, నిరానంద. ఇటువంటి శరీరంలో చిక్కుకుపోయి ఉన్నాం అనమాట. ఓకే, మరి మన స్థితి, మనం ఏదైతే రూపం ధరించి ఉన్నామో ఆ రూపము భగవంతుని రూపం ఒకటా? కాదు మాతాజీ. కాదు కాదు. మాతాజీ. కానే కాదనమాట. సో ఆ విధంగా చూసుకుంటే భగవంతునికి ఉన్న రూపం అనేది మనతో సమానం లేదు అని చెప్పొచ్చు. కానీ భగవంతుని రూపం ఏంటి చెప్పండి? సచ్చిదానంద స్వరూపం అన్నమాట. చాలా మంది భగవంతుని యొక్క ఈ స్వరూపాన్ని తెలుసుకోలేక భగవంతునికి రూపం లేదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళని నిరాకారవాదులు అంటారు. ఆకారం అంటే ఏంటి చెప్పండి? రూపమా కాదా? రూపం మాతాజీ. రూపం మాతాజీ. కానీ రూపం మాతాజీ. భగవంతునికి ఆ ఆకారం, సాకారం లేదు అని వాళ్ళు ఏమంటారంటే నిరాకారం. అంటే భగవంతునికి ఆకారం లేదు అని చెప్తూ ఉంటారన్నమాట. భగవంతునికి సచ్చిదానంద స్వరూపమైన చక్కని సాకారం ఉందన్నమాట. సో మనకే రూపం ఉంది, మన ఆత్మగా మనకే ఒక స్పిరిచువల్, తెలుసా మీకు? మనకి ఇవాళ ఈ శరీరంలో చిక్కుకుపోయి ఉన్నాం. కానీ మనం ఎప్పుడైతే భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతామో ఆత్మ ఆత్మ యొక్క సైజ్ ఏమనుకున్నాం మనం? వెంట్రుకలో వెంట్రుక కొన యొక్క భాగం. వెంట్రుక కొనలో 10,000 భాగం అనుకున్నాం. 10,000. మరి ఇప్పుడు మనం భక్తి చేసుకొని వెళ్ళిపోయాక కూడా మనం వెంట్రుక కొనలో 10,000 భాగం సైజ్ లోనే ఉంటాం అనుకుంటున్నారా? లేదు మాతాజీ. తెలియదు మాతాజీ. లేదు. తెలియదు యాక్చువల్ గా మాతాజీ. ఏమైంది అంటే తెలియదు కదా. సో మనం ఇవాళ ఏమనుకుంటున్నామంటే వెంట్రుక వంతులో ఒక 10,000 భాగంలో మనం ఇవాళ ఇలా ఇరుక్కుపోయినాం. బట్ భక్తి చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఆ వెంట్రుక కొనలో 10,000 భాగం అనేది భగవద్ధామానికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా ఏమవుతుంది అంటే మనకి కూడా ఒక రూపం ఉంది. సో ఆ రూపం అనేది ఇవాళ స్ట్రింక్ అయిపోయి ఇప్పుడు మనం, సరోజ మాతాజీ దయచేసి మ్యూట్ లో ఉండగలరా అండి మీరు? ఇప్పటికి మిమ్మల్ని 4-5 టైమ్స్ మ్యూట్ చేశాను. సారీ మేడం. థ్యాంక్ యూ అండి. సో మన యొక్క స్వరూపం అనేది మనకి భగవద్ధామానికి వెళ్ళిపోయాక మనందరికీ కూడా ఒక రూపం ఉంటుందన్నమాట. సో భగవంతునికి రూపం ఉంది కాబట్టే మనం కూడా రూపంతో ఉంటున్నాం. ఇప్పుడు రూపం ఉంటే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ, ప్రతిస్పందన అనేది ఉంటుంది. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. ఎస్ మాతాజీ, క్వశ్చన్ అడుగుతున్నట్టున్నారు ఎవరు? ఓకే ఫైన్. ఓకే, ఒకవేళ రూపం లేదనుకోండి, మనం ఏదైనా వ్యక్తితో, రూపం లేని వ్యక్తితో, అసలు ఆయన లేడు, రూపం అనేది లేదు ఆయనకి, ఆయన ఏదో ఒక జ్యోతిలాగా ఉన్నాడు అనుకునే వ్యక్తితో మనం జ్యోతికి సేవ చేయగలమా? జ్యోతితో ప్రేమని ఆస్వాదించగలమా? ప్రేమని పొందగలమా చెప్పండి? కుదురుతుందా అది? కుదరదు మాతాజీ. కుదరదు అది మాతాజీ. అసలు కుదరదు అనమాట. సో వారి ఏం చెప్తారంటే భగవంతునికి ఆకారం లేదు. ఆయన ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడు కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత బోధిస్తున్నారు. అక్కడ భగవంతునికి ఆకారం కనిపిస్తుందా లేదా కృష్ణకి? కనిపిస్తున్నప్పటికీ కూడా ఏమంటారు అంటే బయట ఏదైతే కనిపిస్తున్నారో అది కృష్ణ కాదు, ఆయన లోపల ఏదైతే ఉంటుందో అది కృష్ణ అంటారనమాట. సి మనకి బయట లోపల అనేది వేరుంటుంది. బయట పంచభూతాలతో తయారు చేయబడిన శరీరం ధరించి ఉన్నాం, లోపల సచ్చిదానంద శరీరం అనేది ఉంది. కాబట్టి మనకి రెండు, బయట లోపల అనేది మనకి వేరు. కానీ భగవంతునికి వేరుంటుందా? ఆయన శరీరమే నిలువెత్తు సచ్చిదానంద స్వరూపం.
అంతా ఒకటే ఆయనకి బయట లోపల అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఆయనకి కంప్లీట్లీ ఒకటే అనమాట. కానీ అదొక ఫాల్స్ థింగ్ లో ఏంటి అంటే లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పారనమాట. ఎక్కువ జ్ఞానం లేని వారు ఏమనుకుంటారు అంటే భగవంతునికి రూపం లేదు అని చెప్పి అక్కడే ఫిక్స్ అయిపోతారు అనమాట. అయితే భగవంతునికి మనకి 3 ఫీచర్స్ ఉంటాయి, మూడు లక్షణాలుగా ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవాన్. ఓకే, బ్రహ్మజ్యోతి అంటే ఏంటి అంటే భగవంతుని యొక్క శరీరం నుండి వచ్చే ఛాయ, వెలుగు అనమాట. సో భగవంతుని శరీరం వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఆ వెలుగు ఏదైతే వస్తుందో దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. ఇంకోటి ఏంటి అంటే పరమాత్మ ఫీచర్. పరమాత్మ ఫీచర్ అంటే ఏంటి అంటే భగవంతుడు ప్రతి అణువులోనూ ఆయన ఎంటర్ అయితేనే ఈ జగత్తు అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన పరమాత్మలాగా అణువున ఎంటర్ అవుతారు. అది పరమాత్మ. అండ్ మూడోది ఏంటి అంటే సాకార స్వరూపమైన భగవంతుడు అనమాట. సో భగవంతునికి ఈ 3 గుణాలు ఉన్నాయి. భక్తులు ఏం చేస్తారు చెప్పండి? బ్రహ్మజ్యోతి దగ్గర, పరమాత్మ దగ్గర ఆగిపోతారా? భగవంతుని రూపం దాకా వెళ్ళి భగవంతుని సేవ చేయాలనుకుంటారా? ఏం చేయాలనుకుంటారు చెప్పండి? భగవంతుడి రూపంలో మనకి ఇన్ఫాక్ట్ ఇప్పుడు చూడండి, ఇస్కాన్ టెంపుల్స్ లో ఎంత చక్కగా డెకరేట్ చేస్తారు కదా భగవంతుడిని. వెళ్ళారా ఎప్పుడైనా టెంపుల్స్ కి? ఎస్పెషల్లీ నాకైతే ఇంకా రాధా మదన్ మోహన్ టెంపుల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది అనమాట. రాధా మదన్ మోహన్ ఎంత చక్కగా డెకరేట్ చేస్తారంటే చాలా 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 సుందరంగా ఉంటారనమాట భగవంతుడు. ఇంకా ఆయన మదన్ మోహన్ అన్న పేరు ఆయనకి పర్ఫెక్ట్ అనిపించేస్తుంది అనమాట. ఎంత అందంగా ఉన్నారు అసలు ఈ అందం భౌతికంగా ఎక్కడ కూడా మనకి దొరకదు అని చెప్పి ఆ రూపం చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంతటి రూపం ఉన్న భగవంతుడి యొక్క ఒక ఫీచర్ బ్రహ్మజ్యోతి. సో ఎవరైతే ఈ బ్రహ్మజ్యోతి దగ్గరే ఆగిపోయారో వారి నాలెడ్జ్ కంప్లీట్ అనొచ్చా చెప్పండి మనం? లేదు మాతాజీ, కంప్లీట్ కాదు కాదు మాతాజీ. మాతాజీ. కంప్లీట్ లేదు కాదనమాట. మాతాజీ, కాదు. కాదు. సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఇన్కంప్లీట్. భగవంతునికి రూపం లేదు అనేది ఇన్కంప్లీట్ అన్నమాట. భగవంతునికి చక్కటి సచ్చిదానంద స్వరూపం ఉంటుందన్నమాట. కాకపోతే మన రూపం, ఆయన రూపం అనేది వేరు. ఓకే, ఎవరైనా మీకు చెప్పారనుకోండి భగవంతునికి రూపం లేదు, భగవంతుడు ఇట్లా ఏంటి మీరంతా సేవలు చేస్తారు, ఇదంతా చేస్తారు, కూర్చొని గమ్ముగా అలాగా ధ్యానం చేస్తూ ఉండాలి కానీ ఇవన్నీ ఏంటి అని చెప్పంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మార్గంలో ఉన్నారు కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కంప్లీట్ కాదు. లెస్ ఇంటెలిజెంట్ అనమాట. ఇందాక దేవి దేవతల ఆరాధన కూడా మనకు అలానే చెప్తారు భగవంతుడు. ఎవరైతే కొంచెం తక్కువ జ్ఞానం కలిగి ఉంటారో దేవి దేవతల దగ్గరికి వెళ్తారు. కంప్లీట్ జ్ఞానం ఉందనుకోండి వాళ్ళు ఏం తెలుసుకుంటారు? భగవంతుడి నుండే అందరికీ శక్తులు వస్తున్నాయి. అండ్ ఈ దేవి దేవతలు కూడా మనకి ఏవైతే వరాలు ఇస్తున్నారో భగవంతుని కృపతోనే ఇస్తున్నారు. దేవి దేవతల్ని నిస్వార్థంగా ఆరాధించినప్పుడు వాళ్ళు మనల్ని భగవంతుని దగ్గరికి తీసుకెళ్తారు అని జ్ఞానం తెలిసిన వారు ఏదైనా కావాలి, ఏమైనా చేయాలి అంటే డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు చెప్పండి? దేవి దేవతల్ని బైపాస్ చేసుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారా లేదా? అవును వెళ్ళిపోతారు మాతాజీ. మాతాజీ. అలానే ఎవరైతే బ్రహ్మజ్యోతి దగ్గరే ఆగిపోయారో అంటే భగవంతునికి రూపం లేదు అని చెప్తున్నారో వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇన్కంప్లీట్ అన్నమాట. అయితే ఇది ఓకే, కానీ ఇంకొందరు ఏమంటారు తెలుసా? భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనలాగే మాయలో చిక్కుకుపోయి ఉంటారు అని అంటారు. అది మాత్రం కంప్లీట్ ఫాల్స్. అది ఇన్కంప్లీట్ కాదు, అది రాంగ్ ఫిలాసఫీ అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనలాగా ఈ భౌతిక జగత్తులోకి వచ్చి తన లీలలు చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన మాయలో చిక్కుకుపోవడం అనే క్వశ్చనే ఉండదన్నమాట. ఓకేనా? ఒకసారి మనకి శ్రీరామచంద్రుల వారు సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకుపోయినప్పుడు ఆయన చాలా శోకంతో ఏడుస్తూ ఉంటారనమాట. అయితే పార్వతీదేవి ఇదంతా చూసి అనుకుంటుందన్నమాట, అదేంటి రాముల వారు తన భార్య ఇలా దూరమైందని చెప్పి ఇలా ఏడుస్తూ ఉన్నారేంటి, ఇట్లా మాయలో చిక్కుకుపోయినట్లుగా ఉన్నారు ఏంటి, ఈయనకి బంధనాలు ఏంటి అని చెప్పి పార్వతీదేవి అనుకుంటుందన్నమాట. అయితే లార్డ్ శివ చెప్తారనమాట, లేదు ఆయన లీల చేస్తున్నారు తప్ప ఆయన గురించి నువ్వు అంతకు మించి ఎక్కువ ఆలోచించొద్దు, లీలలో భాగంగా అది చేస్తున్నారు అంటారు. అయితే పార్వతీదేవికి ఒక చిన్న కుతూహలం కలుగుతుంది అనమాట. లేదు లేదు లేదు, నేను వెళ్ళి టెస్ట్ చేయాలి అని చెప్పి ఆవిడ ఏం చేస్తుందంటే శ్రీరామచంద్రుడు ఎక్కడైతే నేల మీద పడి, ఇప్పుడు మనకి బాగా ప్రియమైన వారు అట్లా వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఏం చేస్తాం? కుప్పకూలిపోతాం. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సేమ్ రామచంద్రుడు వారు కూడా అంతే, కింద నేలపైన పడిపోయి సీత 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 అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉన్నారనమాట. ఇది చూసి పార్వతీదేవి ఏం చేస్తుందంటే ఆ ప్రెమిసెస్ ఎక్కడైతే రాముల వారు బాధపడుతూ ఉన్నారో అక్కడికి వచ్చి, అయితే వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఆమె పార్వతీ మాత లాగా రాకుండా సీతలాగా తన వేషాన్ని మార్చుకొని వస్తుంది అనమాట. సో ఇప్పుడు జనరల్ గా మనం ఆ సిచ్యువేషన్ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి?
ఓ సీత నువ్వు వచ్చేసావా అని చెప్పి అంటాం. అవును మాతాజీ. ఓ సీత నువ్వు వచ్చేసావా, నీ గురించే నేను బాధపడుతూ ఉన్నాను అని చెప్పి మనం అంటాం. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. అవును మాతాజీ. కానీ కానీ రాముల వారు ఏమన్నారు తెలుసా? ఏంటమ్మా పార్వతి, నువ్వు లార్డ్ శివ లేకుండా ఇక్కడ ఒంటరిగా తిరుగుతున్నావు, ఎందుకు ఇలా తిరుగుతున్నావు, లార్డ్ శివ ఎక్కడున్నారు అని అన్నారు. సో ఇది చూడగానే, ఇది వినగానే పార్వతీదేవి స్టన్ అయిపోతుంది అనమాట. అమ్మో నేనేదో అనుకున్నాను, ఈయన ఖచ్చితంగా సాక్షాత్తు భగవంతుడే, మాయలో ఉన్నట్లుగా కనిపిస్తున్నా కానీ ఆయన మాయలో ఉన్నారా చెప్పండి? లేరు మాతాజీ. వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అన్నమాట. మనకి ఆయన ఏదో బాధపడుతున్నట్లు కనిపించినా, ఏదో దిగులు పడుతున్నట్లు కనిపించినా, మాయలో ఉన్నారా అన్నట్లు కనిపించినా, ఆల్వేస్ రిమెంబర్ ఆయన లీల కోసం అలా చేస్తున్నారు తప్ప మాయా శక్తి ఎప్పుడు కూడా ఆయన అధీనంలో ఉంటుంది. ఆయనని మాయ కప్పివేయడం అనేది జరగదనమాట. సో భగవంతుడు మనలాగా ఈ జగత్తులోకి వచ్చి మనలాగే దేవకి వసుదేవులకు పుట్టారనుకోవచ్చు, లేకపోతే దశరథ్ మహారాజ్ కౌశల్యమాతకి పుట్టినప్పటికీ కూడా ఆయన మాయకి ఎప్పుడు కూడా అధీనుడు కాదు, మాయకి పైనే ఉంటారన్నమాట. సో సీతమ్మలాగా ఆమె వేషం వేసుకొని వచ్చినా కూడా, ఏంటమ్మా పార్వతి నువ్వు ఒకదానివి ఇక్కడ తిరుగుతున్నావు, లార్డ్ శివ ఎక్కడున్నారు అని చెప్పి అడిగారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆయన మాయలో పడరు, మాయకి అతీతంగానే ఉంటారు. కొందరు ఏం చెప్తారు, భగవంతుడు మనలాగే ఇక్కడ పుడతారు, మనలాగే మాయ కిందకి బందీలు అయిపోతుంటారు అని చెప్పి చెప్తుంటారు. అది కంప్లీట్ గా ఫాల్స్ అన్నమాట. అస్సలు నమ్మద్దు దాన్ని. భగవంతుడు ఎప్పుడు అతీతంగానే ఉంటారన్నమాట మాయకి. ఓకే, బట్ ఎవరైతే భగవంతునికి నిరాకారం అంటున్నారో అది కొంతవరకు కరెక్ట్. భగవంతుని యొక్క ఒక ఫీచర్ నిరాకారం, కానీ భగవంతుణ్ణి కంప్లీట్ గా అర్థం చేసుకున్న వారికి తెలుస్తుంది భగవంతుని యొక్క నిరాకారం అనేది భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి, ఆయన శరీరం నుండి వచ్చే ఆ కాంతిని వారు చెప్తున్నారు. కానీ భగవంతుడు స్వయంగా ఉన్నారు. భగవంతుడు తన భక్తుల సేవల్ని తీసుకుంటూ తన భక్తుల ప్రేమని పొందడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారనే విషయం కేవలం భక్తులు మాత్రమే గుర్తించగలరన్నమాట. భక్తి చేస్తేనే భగవంతుని యొక్క సాకార స్వరూపం అనేది మనకి తెలుస్తుంది. ఎస్, అర్థమైందా? మాతాజీ ఎస్ చెప్పండి మాతాజీ త్రిగుణాలు అని చెప్పారు, పరంజ్యోతి అని చెప్పారు. ఇంకొకటి ఏది మాతాజీ భగవంతుడి గుణాలలో? పరంజ్యోతి, రెండవది పరమాత్మ, బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవాన్. బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని శరీరం నుండి వచ్చే వెలుగుని బ్రహ్మజ్యోతి అంటారు. చాలా మంది బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు, లిబరేషన్ అని చెప్పి. అని భక్తులు ఎప్పుడు కూడా అది కోరుకోరు. మనకి ఎప్పుడు ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనం వేరే వారితో మన మనస్సుని పంచుకొని, మనం వారితో మనస్ఫూర్తిగా మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటేనే ఆనందం వస్తుంది. కానీ ఏం చేయకుండా ఇలా గమ్ముగుండండి అంటే మనకు ఆనందం అనిపిస్తుందా చెప్పండి? ఉండదా మాతాజీ? అస్సలు ఉండదు అనమాట. సో భగవంతునితో కూడా మనకు అదే అనమాట. భగవంతునితో మనం వెళ్ళి మన భావాల్ని చెప్పుకుంటూ ఉండాలి. కృష్ణ నేను ఇవాళ ఇది తెలుసుకున్నా, ఇది నేర్చుకున్నా, అది చేశా, నీ కోసం ఇది చేశా అని చెప్పి చెప్తూ ఉంటే కృష్ణ కూడా దానికి ప్రతిస్పందిస్తూ ఉంటారనమాట. వావ్, నా కోసం ఇది చేసావా, నువ్వు ఎంత ప్రియంగా చేసావంటే నువ్వు, నాకు చాలా ఆనందం కలిగింది నువ్వు అలా చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే మన మధ్యన ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది అనమాట. అంతేగాని నేను భగవంతునికి సంబంధం లేదు, నాకు రూపం లేదు, నేను భగవంతుని జ్యోతిలో కలిసిపోతాను అని చెప్పి కూర్చుంటే ఆనందం అనేది మనకి కలగదన్నమాట. మోరోవర్ అలా వెళ్ళిపోయిన వారు కూడా ఎక్కువ కాలం అక్కడ ఉండలేరు అనమాట. ఎందుకంటే సేవ అనేది మన యొక్క నేచర్. సేవ చెయ్యకుండా మనం ఉండలేం. ఇవాళ మనం భగవంతునికి దూరంగా పెట్టి సొసైటీకి సేవ చేస్తున్నాం, మేబీ మన ఫ్యామిలీకి సేవ చేస్తున్నాం, కానీ ఎంత చేసినా కూడా మనకి అతృప్తి అనేది కలగదు. కానీ ఎప్పుడైతే భగవంతుని సెంటర్ చేసి భగవంతునికి సేవ చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మనసులో ఆనందం, ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అది కేవలం భగవంతుడు ఖచ్చితంగా సాకార స్వరూపమై ఉన్నాడు అని చెప్పి తెలుసుకోగలిగిన స్టేజ్ లోనే జరుగుతుంది. అది కేవలం భక్తులు మాత్రమే తెలుసుకుంటారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. నిరాకారవాదులు బ్రహ్మజ్యోతి వరకే పోతారు కదా మాతాజీ? అంతే మాతాజీ. వాళ్ళ మళ్ళా పోయేదానికి వాళ్ళు ఇష్టం కాదు మాతాజీ? అవును, ఇష్టపడరు. అసలు వాళ్ళు అంటే భగవంతునికి రూపం ఉందని కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఎవరైతే జ్ఞానయోగ మార్గాన్ని పట్టుకుంటారో వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు చేరగలుగుతారు అనమాట. ఎవరైతే ధ్యాన యోగ పద్ధతి పట్టుకుంటారో, అంటే పరమాత్మ పైన వాళ్ళ మనస్సుని కేంద్రీకృతం చేయాలి అని అనుకుంటారో వాళ్ళు పరమాత్మ దాకా రీచ్ అవ్వగలరు అనమాట. ఎవరైతే భక్తి యోగ మార్గాన్ని పట్టుకుంటారో వారు మాత్రమే భగవంతునితో వారి సేవని
కొనసాగిస్తూ భగవంతుని ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట. వారెవరు అంటే భక్తులు. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. క్లియరా ఈ శ్లోకం? క్లియర్ మాతాజీ. మాతాజీ, బ్రహ్మజ్యోతిలో కలిసేటువంటి నిరాకారవాదులు వాళ్ళు శాశ్వతం కాదు కదా మాతాజీ? అంటే వారి ఇప్పుడు ఎట్లా ఉంటదంటే పరిస్థితి వారిది, ఇప్పుడు చూడండి, మనం దూరంగా ఒక చెట్టును చూస్తూ ఉన్నాం. దూరంగా చెట్టును చూస్తున్నప్పుడు మనకి చెట్టు మొత్తం ఆకులన్నీ గ్రీన్ గా ఉన్నాయి. అందులో ఒక పక్షి, గ్రీన్ కలర్ లో ఉన్న పక్షి అక్కడ ఉందనుకోండి, మనకు దూరం నుండి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? మొత్తం పక్షి వెళ్ళి చెట్టులో కలిసిపోయిందా అన్నట్లు ఉంటది. కానీ మనం దగ్గరికి వెళ్ళి చూసే కొద్దీ ఏమవుతుంది? చెట్టుగా కనిపిస్తుంది, పక్షిగా కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇది కూడా అంతే అన్నమాట. బ్రహ్మజ్యోతిలో కలవడం అనేది, కలిసిపోవడం అనే క్వశ్చన్ ఉంటదన్నమాట. మన ఇండివిడ్యువాలిటీ ఎప్పటికీ ఉంటుంది. కృష్ణ చెప్తారు కదా, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాతిపాహ న చైవ న భవిష్యామః సర్వే వయం అతఃపరం అంటారు. 2.1 లో చెప్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఇండివిడ్యువాలిటీ, వారి యొక్క నిజస్థితి అనేది ఉంటుందన్నమాట. నీకుంటుంది, నాకుంటుంది, ఇక్కడ ఉన్న రాజులందరికీ కూడా ఉంటుంది. మనందరం ఒకప్పుడు లేము, ఇప్పుడు ఉండబోము, ఫ్యూచర్ లో కూడా ఉండబోము అనే క్వశ్చన్ ఉండదు. నిత్యంగా అందరం ఉంటాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో బేసిక్ ఏంటి అంటే, బ్రహ్మజ్యోతిలో కలిసిపోయినట్లు ఫీల్ అవుతున్నా కూడా వాళ్ళ ఇండివిడ్యువాలిటీ వాళ్ళకు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, ఇందాక అనుకున్నాం కదా, మనకి సేవ చెయ్యకుండా మనం ఎక్కువ కాలం ఉండలేం. సో మేబీ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు అక్కడ ఉన్నాక తెలుసుకుంటారు అనమాట. అరే అసలు నాకు ఇక్కడ ఏమీ లేదు, నేనేం పొందట్లేదు ఇక్కడ అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఈ భూప్రపంచానికే వచ్చి మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ వాళ్ళు మళ్ళీ భగవంతుని వైపు తిరిగి భగవత్ సేవ అనేది చేస్తూ భగవద్ధామానికి వెళ్తేనే అప్పుడు మాత్రమే మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఎవరైతే నిరాకారవాదంలో ఇట్లా బ్రహ్మజ్యోతిలో ఐక్యం అయిపోవాలి అనే కాన్సెప్ట్ లో ఉంటారో వాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ కిందకు వస్తారు చూసారా, వాళ్ళే ఇవాళ సొసైటీలో చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి తపన పడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే సేవకి దూరం అయిపోయి ఉన్నారు కదా ఎన్నో సంవత్సరాల నుండి. సో ఇక్కడికి వచ్చాక మేము స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని, ఆర్ఫనేజెస్ అని, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ఇట్లా సొసైటీలో మేము ఇట్లాంటివన్నీ కట్టించి మొత్తం జనాలందరికీ కూడా సేవ చేయాలి అని వారికి మనసులో అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే సేవకి దూరం అయిపోయి ఆ సేవలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు కోల్పోయారు కాబట్టి ఇవాళ దాన్ని ఎక్కువగా చేసి ఆనందాన్ని పొందాలి అని తెలుసుకుంటారు. బట్ ఎనీవే, వీళ్ళైనా కూడా నిరంతరంగా ఉండాలి అంటే భక్తి చేసి, భక్తి మార్గానికి వచ్చే భక్తి చేసుకునే భగవద్ధామానికి వెళ్తేనే అప్పుడే వాళ్ళు కంప్లీట్ గా నిత్యంగా అక్కడ ఉంటారు. లేదు అంటే చాలా కాలం తర్వాత అయినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే వాళ్ళు. ఓకేనా? అర్థమైందా ప్రభుజీ? ఓకే మాతాజీ, అర్థమైంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ శ్లోక చూద్దాము. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా. ఒక నిమిషం. యోగమాయా సమవృతా. యోగమాయా సమావృతః. ఇక్కడ 2 సార్లు యా పడింది, ఒకటే. యోగమాయా సమావృతః. మూఢోయం నాభిజానాతి. మూఢోయం నాభిజానాతి. లోకో మామజమవ్యయం. లోకో మామజమవ్యయం. లోకో మామజమవ్యయం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః. నాయం ప్రకాశః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢోయం
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నాహం మూఢోయం నాభిజానాతి ఎస్. అనువాదం శోభమాతాజీ అనువాదం చదువుతారా? తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అనువాదం. మూఢులకు మరియు మందబద్ధులకు మందబుద్ధులకు క్షమించాడు. మందబుద్ధులకు నేనెన్నడూను వ్యక్తము కాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉండును. అందుచే వారు నేను అజుడననియు అవ్యయుడననియు ఎరుగరు. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో ఏమంటున్నారో చూసారా? మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూ వ్యక్తం గాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉంటాను. అందుచే వారు నేను అజుడనని అవ్యయుడనని వారు ఎరుగరు అని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్ గా ఏంటి అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా యోగమాయ అని ఒక కట్టను వేసేసుకొని ఉంటారనమాట. మరి యోగమాయ కట్టను వేసుకొని ఉంటే భగవంతుడిని తెలుసుకోవడం ఎలా అంటే, ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించాలి, భగవత్ సేవ చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి మెల్లమెల్లగా ఆ కట్టను ఓపెన్ చేస్తూ ఉంటారనమాట భగవంతుడు. ఇప్పుడు చూడండి, మనం టెంపుల్స్ కి వెళ్ళినా కూడా భగవంతునికి నివేదన ఆఫర్ చేసేటప్పుడు మనకేం చేస్తారు? తెరపరిచేస్తారు. ఎస్ ఆర్ నో? తెర మూసేసినప్పుడు ఏమైంది? లోపల ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఏంటి అనేది మనకి తెలియదు. ఎస్ ఆర్ నో? కానీ మనం ఎంత ఏముందబ్బా అని చెప్పి చూడడానికి ప్రయత్నం చేసినా కూడా తెర ఉంటుంది కాబట్టి మనకు ఒక చిన్న జిజ్ఞాస ఉంటది కదా, ఏం ప్రసాదం పెడుతున్నారు భగవంతునికి, చూడాలి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఏం భోగా ఆఫర్ చేస్తున్నారు అని. కానీ క్లోజ్ చేసినంతసేపు మనకి ఎంత ప్రయత్నం చేసినా మనకి కనిపించదు. బట్ ఎప్పుడైతే ఓపెన్ చేసి భగవంతుడే స్వయంగా ఆయన యొక్క కృపని ప్రసాదంగా పంచాలి అని చెప్పి ఆయనే ఓపెన్ చేసేసారనుకోండి, మనందరికీ అవైలబుల్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. సో భగవంతుని శక్తి కూడా అలానే ఉంటుంది అనమాట. సో భగవంతుని యొక్క గుణం ఏంటి, ఆయన స్వరూపం ఏంటి, ఆయన యొక్క స్థితి ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఒక తెర ఉంటుంది అనమాట. ఆ తెర ఏంటి అంటే యోగమాయ. సో యోగమాయ అనే తెర ఉన్నంత కాలం మనకి బయట నుండి చూస్తున్నప్పుడు ఎంతసేపు చూసినా కూడా ఏంటబ్బా తెలియట్లేదు అని చెప్పి మనకి ఆగిపోతాం. కానీ ఎప్పుడైతే భక్తి చేస్తూ ఉంటామో భగవంతుడు ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా కట్టను ఓపెన్ చేస్తారనమాట. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, నా నామం చెప్తున్నావు కదా, నా కథ వింటున్నావు కదా, నా భక్తుల సాంగత్యంలోకి వస్తున్నావు కదా, నా ప్రసాదం తింటున్నావు కదా, ఫైన్, నేను మెల్లగా కట్టను ఓపెన్ చేస్తాను, ఈ యోగమాయ అనే తెరని తీస్తూ ఉంటాను, నువ్వు నా గురించి తెలుసుకుంటూ ఉంటావు అని చెప్పి చెప్తుంటారనమాట. కానీ ఎవరైతే మూఢులు ఉన్నారో, భక్తి చేయకుండానే నేను భగవంతుడిని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, మరి వారికి భగవంతుని గురించి తెలుసుకోవడం పాసిబుల్ అవుతుందా? భగవంతుని ముందున్న కట్టన్ అనేది భగవంతుడు ఓపెన్ చేస్తేనే మనం తెలుసుకోగలం. భగవంతుడు ఓపెన్ చేయడానికి మనకున్న క్వాలిఫికేషన్ ఏంటి? భగవంతుని పైన శ్రద్ధ భక్తి అనేది ఉండాలి, విశ్వాసం ఉండాలి, భక్తి చేయాలి అనే కోరిక ఉన్నా కూడా మెల్లగా భగవంతుడు ఓపెన్ చేసి మనకి ఎలా తెలుసుకోవాలి అనే దారులు ఇస్తూ ఉంటారు అనమాట. కానీ అలా కాదు, నాకు తెలుసుకోవాల్సిన ఇది లేదు, ఫలానా ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడు కాదు, ఈయనేంటి భగవంతుడు మనలాగే పుట్టాడు, మనం మన తల్లిదండ్రులకి పుట్టినట్లే ఈయన దేవకి వసుదేవులకి పుట్టారు. సో మనం ఎలా అయితే చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ బ్రతికామో ఈయన కూడా ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉన్నాడు. మనం ఎలా అయితే మన పనులు చేసుకుంటూ ఉంటామో ఆయన కూడా తను ఆవులు కాచుకుంటూ ఉన్నాడు అని చెప్పి ఇట్లా ఉన్నారనుకోండి, ఆయన భగవంతుడు అన్న విషయం ఎవరికైనా తెలుస్తుందా? సో బేసిక్ ఏంటంటే మనం ఎలానో ఆయన అలానే అనుకుంటాం తప్ప, ఆయన ఇదంతా ఒక లీల చేయడానికి ఇట్లా వచ్చారు, మనతో ప్రతిస్పందించడానికి ఇలా వచ్చారన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? కేవలం భక్తి చేస్తేనే తెలుస్తుంది అనమాట. ఎస్. సో భగవంతుని జన్మ మన జన్మ ఒకేలాగా ఉండదు. మనం ఏమైనా పుట్టేటప్పుడు 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు అనేవి వేసుకొని పుట్టామా చెప్పండి? పీతాంబరాల్ని మనం ఏమైనా ధరించి వచ్చామా చెప్పండి? బయటికి వచ్చాక మనల్ని పట్టుకొని వెనక 4 వాయిస్తే ఏడ్చామన్నమాట మనం. ఎస్ ఆర్ నో? భగవంతుడు అలా కాదనమాట. ఆయన పుట్టడంతో
లోకంలో ఉన్న శోకాన్ని, లోకంలో ఉన్న ఏడుపుని తగ్గించడంతోనే ఆయన పుట్టుకే లోకంలో ఉన్న ఏడుపుని తగ్గించడానికి కారణం అన్నమాట. అంతేనా కాదా? అధర్మం వైపు ఉన్న వారందరినీ సంహరిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఎవరైతే ధార్మికంగా ఉంటారో వారు ఎక్కడైతే బాధపడుతూ ఉన్నారో వారి బాధని తీర్చడానికి భగవంతుడు వస్తున్నారు అన్నమాట. సో మన జన్మ, భగవంతుని జన్మ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. మనం కర్మని అనుభవించడానికి జన్మ తీసుకుంటున్నాం. భగవంతుడు లీలలు చేసి తన భక్తులతో ప్రతిస్పందించడానికి భగవంతుడు అవతరిస్తున్నారు. ఇదంతా ఎలా తెలుస్తుంది చెప్పండి? భగవంతుని గురించి విని భక్తి చేస్తూ, నామజపం చేస్తూ, భక్తుల సాంగత్యంలోకి వస్తేనే తెలిసింది తప్ప, లేదంటే మనకి ఇదంతా తెలుస్తుందా? ఛాన్స్ ఉందా? ముందైతే తెలియదు. తెలియదు. ఈ సో కృష్ణ చైతన్యం ఏంటి, కృష్ణుడి గురించి ఏమీ తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో మూడులు ఏమనుకుంటారంటే మనలాగే ఉన్నాడు ఆయన, ఆయనకి పుట్టుకే లేదు అన్న విషయం మూడులకు తెలియదు. మనకి తెలుస్తుంది అనమాట. ఆయనకి పుట్టుక లేదు, కేవలం మనల్ని ఉద్ధరించడానికి ఆయన ఈ జగత్తులో వచ్చారు అన్న విషయం భక్తులకి తెలుస్తుంది అనమాట. అందుకనే ఇప్పుడు చూడండి, మనకి ఇంతకు ముందు గత జన్మల్లో ఏం జరిగింది అనేది మనకి తెలుసా? మనం ఎక్కడున్నాం, ఏ ఫ్యామిలీలో పుట్టాం, మనకి తల్లిదండ్రులు ఎవరు, మన భార్య భర్తలు ఎవరు, పిల్లలు ఎవరు, ఇవేమైనా గుర్తుంటాయా మనకి? కానీ కృష్ణ ఏం చెప్తారు? అన్ని మర్చిపోతాం మనం. కృష్ణ ఏం చెప్తారు 4th చాప్టర్ లో? నీకు ఏదైతే జ్ఞానం ఇస్తున్నానో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నేను ఇదే జ్ఞానాన్ని వివస్వానికి ఇచ్చాను అని చెప్తున్నారు. మరి కృష్ణ మర్చిపోయారా? లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సో భగవంతుని యొక్క శరీరం మన శరీరం వేరు. భగవంతుడు మనలాగా జన్మ తీసుకోవట్లేదు. భగవంతుని శక్తి అపారమైనది. ఆయన కేవలం మనతో ప్రతిస్పందించడానికి వచ్చారు. ఆయనకు అన్ని గుర్తుంటాయి. గతం తెలుసు, భవిష్యత్తు తెలుసు, వర్తమానం తెలుసు, అన్ని తెలుసు. ఆయనకి కంప్లీట్ జ్ఞానం ఉన్న వ్యక్తి అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే భక్తి చేసి భగవంతుడు ఎప్పుడైతే ఆ యోగమాయని తీసేస్తారో అప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. లేదు, భక్తి చేయకుండా నేను భగవంతుని తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ యోగమాయ అనే కట్టన్ వెనక భగవంతుడు ఉంటారు కాబట్టి అస్సలు మనకి తెలియదు అనమాట. తెలియక మనం ఏం చేస్తాం? ఆయన కూడా మనలాగే వచ్చారు, ఆయన కూడా మనలాగే బ్రతికారు, ఆయన కూడా మనలాగే వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ ఏమంటారు? కాలికి బాణం తగిలి భగవంతుడు చనిపోయారు అని అంటారు. ఎస్ ఆర్ నో? విన్నారా? అవును మాతాజీ. 3 నెలల వయసు, 3 నెలలు కూడా కాదు, ఇంకా వారాల వయసులోనే పూతనాన్ని సంహరించిన వ్యక్తి, ఎంతో మంది రాక్షసుల్ని సంహరించిన ఒక వ్యక్తి, 10,000 ఏనుగుల స్ట్రెంత్ ఉన్న కంసుణ్ణి ఒక్క గుద్దుతో సంహరించిన వ్యక్తి. సో ఇంత లీలలు చేసి ఇంతమందిని హతమార్చిన ఒక వ్యక్తి కాలికి బాణం తగిలి చనిపోవడం అనేది అసలు పాసిబుల్ అవుతుందా చెప్పండి? మనం చనిపోతాం ఆ కాలికి బాణం తగిలితే? అక్కడ కట్ అవుతుంది మనకి. ఎగ్జాక్ట్లీ. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? మనలాగే వచ్చారు, ఆయన కూడా శాపానికి గురైపోయి, సో గాంధారి శాపం పెట్టింది కాబట్టి ఆ శాపానికి తల ఉంచి ఆయన శరీరం అనేది వదిలేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు తప్ప దిస్ ఈస్ ఆల్ ఫాల్స్ థింగ్. భగవంతుని గురించి తెలియక వాళ్ళు చెప్పే మాటలు, ఆరోపణలు అన్నమాట. భగవంతుని గురించి తెలిసి భక్తి చేసినప్పుడు అర్థమైతే ఆయన కలియుగం ఎంటర్ అవ్వాలి అంటే భగవంతుడు తన లీలని సమాప్తం చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ మోర్ ఓవర్ గాంధారి చెప్పిన మాట కూడా నిజమయ్యేలాగా, ఇప్పుడు భగవంతుడు ఏం చేసినా ఎలా ఉంటది అంటే 10-15 కేసులో 100 మంది సిచ్యుయేషన్స్ అన్ని కూడా తన లీలలో కలిసి వచ్చేలాగా భగవంతుడు చేసేస్తారనమాట. సో ద్వాపర యుగం ఎండ్ అవ్వాలి, కలియుగం ఎంటర్ అవ్వాలి, అండ్ కృష్ణ తన లీలను అనేది సమాప్తం చేసుకొని వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. దాంతో పాటు గాంధారి ఇచ్చిన శాపాన్ని కూడా ఇంక్లూడ్ చేసేసేయాలి. సో ఇవన్నిటిని చేసుకొని ఆయన కాలికి ఎప్పుడైతే బాణం తగిలిందో ఆయన తన శరీరాన్ని అంటే తన డిసపియరెన్స్ అనేది జరిగిందనమాట. ఆయన అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు అనమాట. సో ఇది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన కూడా మనలాగే కాలికి దెబ్బ తగిలి రక్తం గారి చనిపోయారు అని చెప్పి అనుకుంటున్నారు. సో దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ అనమాట, మూఢులు అనమాట. సో భగవంతుని గురించి తెలియకుండా ఇలా మాట్లాడుతున్నాం, కానీ భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్పవాడు. ఆయన శక్తితోనే బ్రహ్మాండాలు నడుస్తున్నాయి, ఆయన ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంతటి గొప్ప వ్యక్తి, అంతటి కృప కలిగిన వ్యక్తి నన్ను కావాలనుకుంటున్నాడు, నా ప్రేమని కావాలనుకుంటున్నాడు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? భక్తి చేస్తున్నప్పుడే తెలుస్తుంది. ఆ యోగమాయ అనేది మనకి తొలగుతుంది అనమాట. భగవంతుణ్ణి నిజంగా అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే భగవంతుడి కృప ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. ఆ కృప మనకి భక్తి చేస్తేనే దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే మూఢులకు మందబుద్ధులకు నేను వ్యక్తం కాను, నా యోగమాయచే కప్పబడి ఉంటాను, అందుకే నేను
అజుడనని నాకు పుట్టుక అనేది లేదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అవ్యయుడు నాకు వినాశనం అనేది కూడా ఉండదు అనే విషయం వారికి తెలియదు. అది తెలియక మోహంలో, భ్రమలో, భ్రాంతిలో మనలాగే భగవంతుణ్ణి కూడా అదే లెవెల్లో ఊహించుకొని మనలాగే కూడా ఆయన జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో చిక్కుకుపోతారు అని అనుకుంటారు. కానీ వీటన్నిటికీ పరంగా ఉన్న వ్యక్తినే భగవంతుడు అన్న విషయం మనకి భక్తి చేస్తేనే తెలుస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే మాతాజీ, అర్థమైంది. ఎస్. ఇవాళ మనం ఏవేవైతే భగవంతుని లీలలు తెలుసుకుంటున్నామో చాలా మందికి ఇవి తెలియదు. చాలా మందికి అర్థం కాదు కూడా. చెప్తున్నా కూడా అరే ఏంటి ఇదంతా, ఇది నిజమా, ఇదంతా ఎవరు నమ్ముతారు అని అంటారు అనమాట. కానీ మనకి మాత్రం ఆ లీలలోనే ఇంత ఆనందం ఉందా, ఇంత ప్రతిస్పందించారా అని తెలుసుకోగలుగుతున్నాం. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది చెప్పండి? మనం భక్తి చేయాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి భగవంతుడు ఎలో చేస్తున్నారు, మనకి పర్మిషన్ ఇస్తూ ఎస్ నువ్వు నా గురించి తెలుసుకోవచ్చు అని ఎలో చేస్తున్నారు కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ భగవంతుడు అలా తన మాయాశక్తితో కప్పేశారనుకోండి తెలుసుకోలేము అనమాట. తెలుసుకోలేము. అసలు మాతాజీ మూడులు అంత దూరం యోచన చేయరు కదా మాతాజీ. ఆయన పుట్టుక గురించి కూడా చేయరు మాతాజీ వాళ్ళు. ఏదో పోయినావా, దండం పెట్టుకున్నావా, వచ్చినావా, అంతే కదా మాతాజీ. అంటే మూడులు అంటే వెళ్ళామా దండం పెట్టుకున్నాం అనే కేటగిరీ కింద కూడా కాదు మాతాజీ. ఇప్పుడు వెళ్ళి భగవంతుని ముందు చెయ్యి ఉంచుతున్నామంటే వాళ్ళు కూడా భక్తిలో ఎంతో కొంత వచ్చిన వాళ్ళే మాతాజీ. మూడులు అంటే ఏంటంటే భగవంతుని కంప్లీట్ గా విస్మరించే వాళ్ళు అనమాట. సో ఈయన భగవంతుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దుర్యోధనాన్ని తీసుకుందాం అనుకోండి. శాస్త్రాల్లో ఇప్పుడు మనందరికీ కూడా భగవంతుడు కనిపించలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. మరి దుర్యోధనకి భగవంతుడు కనిపిస్తున్నాడా లేదా? కనిపిస్తున్నాడు. కళ్ళ ముందు భగవంతుడు కనిపిస్తూ ఆయన ఎగ్జాక్ట్లీ తెలుసుకోలేకపోతున్నాడంటే ఎలా చెప్పండి? భగవంతుడిని ఆయన విస్మరిస్తున్నాడు కాబట్టి భగవంతుని శక్తి తెలుసుకోలేకపోతున్నాడు. సరే ఒక పాస్ట్ టైం జరుగుతుంది. ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయినప్పుడు భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని రోజులు గడిచాక దుర్యోధన వెళ్ళి భీష్మదేవ దగ్గర చెప్తారనమాట. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది మీరు మనస్ఫూర్తిగా యుద్ధం చేయట్లేదు అని. భీష్మదేవ అంటారు, ఎందుకలా అనిపిస్తుంది నీకు? నేను వీలైనంత ఇదిగా చేస్తున్నాను కదా, నీకెందుకు అలా అనిపిస్తుంది, ఎందుకు అలా అంటున్నావు అంటే, మీరు నిజంగా మనస్ఫూర్తిగా యుద్ధం చేస్తే ఈ పాటికే పాండవులు అంతమైపోవాల్సింది. అసలు ఇన్ని రోజులు యుద్ధం జరుగుతుంది అంటే మీరు మనసు పెట్టట్లేదు కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పి అంటారనమాట. అది వినేసరికి భీష్మదేవకి కష్టం అనిపిస్తుంది అనమాట. నేను చేస్తున్నా కూడా ఇలా అంటున్నాడు, బట్ ఎనీవే ఈయన సాటిస్ఫై చేయడానికి నేను ఏం చేస్తానంటే ఈయన తృప్తిపరచడానికి ఒక 5 బాణాలు అనేవి నేను మంత్రించి పెడతాను. ఒక్కొక్క పాండవకి ఒక్కొక్క బాణం అనమాట. సో ఈ 5 బాణాలు అనేవి నేను మంత్రించి పెట్టాను దుర్యోధన. రేపు యుద్ధంలో ఈ 5 బాణాలని నేను సంధించి 5గురు పాండవుల్ని నేను హతం చేయబోతున్నాను, వాళ్ళని నేను చంపబోతున్నాను అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు దుర్యోధనకి ఆనందం వేస్తుంది అనమాట. అండ్ ఇంకొక మాట చెప్తారు భీష్మదేవ, నీ భార్యను నా దగ్గరికి పంపించు, ఆవిడ్ని నేను దీవిస్తాను, దీర్ఘ సుమంగళి భవ అని నేను దీవిస్తాను. ఎప్పుడైతే నా దీవెన ఆమె పొందుతుందో నీకు ఎటువంటి ప్రమాదం జరగదు అని చెప్పి చెప్తారు భీష్మదేవ. సో ఈ 2 విన్నాక దుర్యోధన తృప్తి పడతారనమాట. అమ్మయ్య ఇంకా భీష్మదేవ డిసైడ్ అయిపోయారు చంపేద్దామని చెప్పి. సో రేపు ఇంకా వాళ్ళు చనిపోతారు, ఇంక మొత్తం రాజ్యం నాదే అని చెప్పి ఆయన ఆనందపడుతూ ఇదే ఏమంటారంటే, మీ దగ్గర ఈ 5 బాణాలు ఉంటే ఏమైనా జరగచ్చు, సో మీ దగ్గర వద్దు ఈ బాణాలు, నా దగ్గరే పెట్టుకుంటాను, రేపు పొద్దున యుద్ధానికి వచ్చేటప్పుడు ఈ బాణాలు నేను తీసుకొస్తాను అంటారనమాట. సరే నీ ఇష్టము, నువ్వు పెట్టుకుంటానంటే నీ దగ్గర పెట్టుకో అని చెప్పి భీష్మదేవ బాణాలు అనేవి దుర్యోధనకి ఇచ్చేస్తారు. సో దుర్యోధన ఏమవుతుంది, ఆ బాణాలు అనేవి తీసుకొని తన ఏదైతే టెంట్ ఉంటుందో, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు అందరూ కూడా అక్కడే దగ్గరలో టెంట్స్ వేసుకొని ఉంటారనమాట. సో తన టెంట్కి తను వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఈ లోపు ఏమవుతుంది అంటే కృష్ణ అర్జున దగ్గరికి వెళ్తారు. సో అర్జున దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే అర్జున ప్రశాంతంగా తన టెంట్లో గురకలు పెడుతూ నిద్రపోతూ ఉంటాడనమాట. ఎవరైనా యుద్ధం జరుగుతూ మళ్ళా పొద్దున్నే లేచి యుద్ధం చేయాలి అనుకునే వ్యక్తి అంత ప్రశాంతంగా నిద్రపోవడం జరుగుతుందా? టెన్షన్ అసలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందా, రేపు పొద్దున్న నేను ఉంటానా లేదా, యుద్ధంలో ఏమవుతుంది అని చెప్పి అసలు మనకి నిద్రనే పట్టదనమాట. అర్జున ఏం లేదనమాట, అన్ని పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోతూ ఉంటాడనమాట.
కృష్ణ ఏమో నిద్ర పట్టట్లేదు కృష్ణకి. బయట అర్జున టెంట్ బయట తిరుగుతా ఉన్నాడు. భీష్మదేవ ఇట్లా శపథం పట్టాడు. భీష్మదేవ కూడా నా డివోటీనే. సో ఆయన అన్నమాట నిజం చేయాలి. ఇప్పుడు ఈ అర్జున ఏమో అసలు ఏంది ఇట్లా పడుకున్నాడు అని చెప్పి వెళ్ళి అర్జునాన్ని లేపుతారనమాట. ఏంది నువ్వు ఇట్లా నిద్రపోతున్నావు? నీకు తెలుసా భీష్మదేవ నీ పైన రేపు ఎట్లా అయినా నేను మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి 5 బాణాలు అనేవి సిద్ధం చేశారంట, నీకు తెలుసా అంటేను, నాకు తెలిసింది ఇట్లా దుర్యోధన వెళ్ళారంట 5 బాణాలు ఏవో రెడీ చేశారని చెప్పి నాకు తెలిసింది అని చెప్పి అంటారు. మరి తెలిసినా కూడా ఇట్లా నిద్రపోతావంటే అప్పుడు అంటారనమాట, కృష్ణ నీ పవర్ ఏంటో నాకు తెలుసు, నా శక్తి ఏంటో నీకు తెలుసు, యుద్ధం చేయగలిగిన శక్తి నాకు ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేయగలిగిన శక్తి నీకుంది, సో ఇంకెందుకు నేను వర్రీ ఇవ్వాలి అని చెప్పి అర్జున అంటారనమాట. సర్లే ఇంకా ఇప్పుడు ఆపేసి నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అంటారనమాట. కృష్ణ అనుకుంటారనమాట, అరే ఏంటి నువ్వు రేపు పొద్దున నిన్ను చంపుతారని చెప్పినా కూడా ఇంత ధీమాగా హాయిగా పడుకుంటున్నావు, ఇట్లుంటదేమో నా భక్తుల పరిస్థితి, రేపు పొద్దున ప్రమాదం ముంచుకొస్తుందన్నా కూడా మొత్తం భారాన్నంతా నా పాదాల మీద నా తలపైన వేసేసి వీళ్ళు నిద్రపోతున్నారు, నేనేమో నిద్ర పట్టకుండా నేను ఇట్లా బయట తిరుగుతా ఉన్నాను, ఇట్లా ఉంటది భగవంతుడి భక్తుల మధ్యన పరిస్థితి అని చెప్పి కృష్ణ అనుకొని, సరే నువ్వు పడుకోవడం కాదు ముందు లేవు నీతో పని ఉంది అని చెప్పి చెప్తారనమాట. లేస్తాడనమాట అర్జున. లేచి నువ్వు దుర్యోధన దగ్గరికి వెళ్ళాలి అంటారనమాట. ఎందుకు కృష్ణ ఈ టైంలో అంటేను, నీకు గుర్తుందా నువ్వు ఒక్కసారి దుర్యోధన వాళ్ళని నువ్వు గంధర్వాస్ నుండి కాపాడుతావు, సో కాపాడినప్పుడు నీకు దుర్యోధన ఒక మాట ఇస్తారు, నీకు ఎప్పుడు ఏది కావాలన్నా కానీ వచ్చి నన్ను అడుగు, నీకు అది ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి అంటారు. అంటే నాకు గుర్తుంది అంటారు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దుర్యోధన దగ్గరికి వెళ్ళి, దుర్యోధన దగ్గర 5 బాణాలు ఉన్నాయి, ఆ 5 బాణాలు తీసుకొని రా అని చెప్పి చెప్తారనమాట. అర్జున సరే అని చెప్పి వెళ్తాడు. అండ్ ఇంతలోపు ఏమవుతుంది అంటే ద్రౌపదిని కూడా పిలుస్తారనమాట. సో ద్రౌపదిని కూడా నిద్రలేపి రా నీతో పని ఉంది అంటారనమాట. ఏంటి కృష్ణ ఇంత రాత్రిలో అంటాను, లేదు లేదు రా అని చెప్పి ద్రౌపదిని కృష్ణనే స్వయంగా భీష్మదేవ టెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. టెంట్ దగ్గరికి తీసుకెళ్తూ ఏమంటారంటే, జనరల్ గా మనం వాళ్ళు పాదుకలు వేసుకున్నప్పుడు నడుస్తుంటే ఏమైద్ది, సౌండ్ వస్తుంది కదా. సో ద్రౌపదిని భీష్మదేవ దగ్గరికి తీసుకెళ్లాలని ప్లాన్ కదా కృష్ణది. అయితే ఏమంటారంటే, నీ పాదుకలు ఉన్నాయి చూసావా, ఆ పాదుకలు తీసేసి ఇవ్వు అని అంటారనమాట. ఏంటి ఈ టైంలో వెళ్ళమంటున్నాడు, పాదుకలు తీసేసి ఇవ్వమంటున్నాడు, ఏమోలే సరే కృష్ణ చెప్పింది చేద్దామని చెప్పి పాదుకలు తీసేస్తుంది. సో కృష్ణ ఏం చేస్తారంటే ఆ పాదుకలు అనేవి తన 2 చేతుల్లో ఇలా పట్టుకొని ద్రౌపది వెనక గమ్ముగా వెళ్తూ ఉంటారనమాట. ద్రౌపదిని భీష్మదేవ టెంట్ దాకా తీసుకెళ్లి, నువ్వేమి మాట్లాడద్దు, ఏమీ చప్పుడు చేయొద్దు, గమ్ముగా వెళ్ళిపోయి భీష్మదేవ పాదాల మీద పడు అని అంటారనమాట. సో కొంగు ఇలా కప్పుకొని ఉంది ఆవిడ తలపైన, కప్పుకొని నైట్ టైం కదా చీకటిగా ఉంటుంది అండ్ చప్పుడు కూడా చేయకుండా వస్తుంది కాబట్టి అలా కామ్గా వెళ్ళిపోయి భీష్మదేవ పాదాల మీద పడిపోతుంది అనమాట. సో భీష్మదేవ ఏమనుకుంటారు చెప్పండి, సడన్ గా ఇవాళ ఇలా ఎవరైనా వచ్చి ఒక స్త్రీ పాదాల మీద పడింది అంటే ఎవరిని రమ్మన్నారు భీష్మదేవ? దుర్యోధనుడి భార్యని రమ్మ. సో అట్లా సడన్ గా వచ్చి ఎవరే సో దుర్యోధనుడి భార్యనే వచ్చింది అనుకొని ఆయన ఇంకా మరో ఆలోచన లేకుండా దీర్ఘ సుమంగళి భవ అని దీవించేస్తారనమాట. ఎప్పుడైతే ఇలా దీవిస్తారో మెల్లగా తలపైన గుడ్డ తీసి పైకి చూస్తుంది అనమాట. భీష్మదేవ ఆశ్చర్యపోతారు, ఇదేంటిది నువ్వెక్కడి నుండి వచ్చావు ఇక్కడికి సడన్ గా పిక్చర్ లోకి అని చెప్పి అంటారనమాట. అంటేను నాకేం తెలియదు ఆయన తీసుకొచ్చారంటారు. ఎవరు తీసుకొచ్చారని చూడగానే వెనక ఎవరున్నారు? కృష్ణ ఉన్నారు. 2 చేతుల్లో ద్రౌపది దేవి 2 పాదకలు పట్టుకొని నాకేం తెలియదు అన్నంత అమాయకంగా తీసుకొచ్చాడనమాట కృష్ణ. సో ఇక్కడ ఏమైపోయింది, బ్లెస్సింగ్ అనేది వచ్చేస్తుంది. అందులోని ఎవరి బ్లెస్సింగ్? గొప్ప భక్తుని బ్లెస్సింగ్ అనమాట. భగవంతుని భక్తుడు, భగవంతుని చెప్పిన మాటైనా జవదాటుతాడేమో గాని భగవంతుని భక్తుడు చెప్పిన మాట ఎక్కడైనా జరగకుండా ఉన్న ఇది ఉంటుందా చెప్పండి? సో ఆయన అన్నారు అంటే ఏమవుతుంది, పాండవస్ కి రక్షణ దొరికేస్తుంది. ఈ లోపు ఏమైంది, అర్జునాని దుర్యోధన దగ్గరికి పంపించారు. దుర్యోధన దగ్గరికి పంపించేసరికి అర్జునాన్ని చూడగానే, ఓ అర్జున రా రా రా, ఏమైంది ఇట్లా వచ్చావు నువ్వు అని చెప్పి దుర్యోధన చాలా ఆనందంగా మాట్లాడతాడు అనమాట. ఎందుకంటే లోపల తెలుసు రేపొద్దున యుద్ధం చేస్తే వీళ్ళని సంహరించేస్తాను, సో ఇంకా నాకు ఇంకా పోటీనే లేదు, ఎనీవే ఒక్క రాత్రే కదా మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడదాంలే అని చెప్పి దుర్యోధన, రా అర్జున రా, ఎంత అసలు మనం ఎంత యుద్ధం చేస్తున్నా కానీ మనందరం ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళమే, రా వచ్చి కూర్చో అని చెప్పి చాలా ప్రేమని ఒలకబోస్తాడు అనమాట దుర్యోధన. ఇతను అసలే అయితే ఎందుకు వచ్చావు ఈ టైంలో నువ్వు అంటేను, యాక్చువల్ గా లాస్ట్ టైం నిన్ను నేను ప్రొటెక్ట్ చేసినప్పుడు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నీకు ఏది కావాలన్నా ఇస్తాను అని అంటాను. గుర్తుంది నాకు, నేను నీకు చెప్పాను నేను నీకు ఏది అడిగినా ఇస్తానని, చెప్పు నీకు రాజ్యం ఏమన్నా ఇవ్వమంటావా ఇప్పటికిప్పుడు అని చెప్పి అంటారు అనమాట దుర్యోధన. అది అనగానే అర్జున అంటారు, రాజ్యం అయితే వద్దులే గాని ఏవో 5 బాణాలు ఉన్నాయంట కదా నీ దగ్గర, ఆ 5 బాణాలు ఇవ్వు అని అంటారు.
ఒక్కసారిగా గొంతులో రాయిబడ్డట్టు అవుతుంది అనమాట దుర్యోధనకి. 5 బాణాలు ఏంటి, నీకివ్వడం ఏంటి, నేను ఇప్పుడే వెళ్ళి అలా మంత్రించుకొని భీష్మదేవ దగ్గర తెలుసుకొని ఇట్లా నా టెంట్లోకి అడుగు పెట్టానో లేదో, నువ్వు నా వెనకే ఇట్లా వచ్చావు, అసలు నీకు 5 బాణాల విషయం ఎలా తెలిసింది అంటేను, నాకేం తెలీదు, కేశవ చెప్పాడు, నేను వచ్చాను తీసుకున్నాను అని చెప్పి అంటారనమాట. ఆ ఒక్క క్షణం అనిపిస్తుందంట దుర్యోధనకి, కొంపదీసి కృష్ణనే భగవంతుడా ఏంది, ఈయనకి అన్ని విషయాలు, నేను అట్లా వెళ్ళి ఇట్లా వచ్చి 5 బాణాలు తెచ్చానన్న విషయం కూడా ఈయనకి ఎలా తెలిసింది అన్న విషయం ఒక్క క్షణం అనిపిస్తుంది. కానీ బట్ స్టిల్ ఆయన ఏమవుతుంది అంటే మళ్ళీ మాయ వల్ల ఏమవుతుంది, లేదు నేను ఎలా అయినా యుద్ధం చేసి గెలవాలి అన్న ఇదిలో పడిపోతారనమాట. సో బేసిక్ గా ఏమవుతుంది అంటే భగవంతుడు ఈయనకి అన్ని తెలుసు అన్న విషయం తెలుసుకోవడానికి కూడా భగవంతుని కృప అనేది మనకు ఉండాలన్నమాట. సో ఎవరికైతే ఆ భక్తి భావం ఉంటుందో, లోపల సున్నితత్వం అనేది ఉంటుందో, భగవంతుడు ఆ మర్సీ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. లేదంటే కళ్ళ ముందు భగవంతుడు కనిపిస్తున్నా కూడా భగవంతుడిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు దుర్యోధన లాగా అని చెప్పి ఈ పాస్ట్ టైం నుండి మనం తెలుసుకోవచ్చు. సో మూఢులకి అజ్ఞానులకి భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే భగవంతుడే ఆ శక్తిని కప్పేస్తారనమాట. యోగమాయ శక్తితో తన గురించి తెలుసుకునే ఇదిని కప్పేస్తారు, కాబట్టి తెలుసుకోలేరు అని చెప్పి తెలుసుకోవచ్చు ఈ పాస్ట్ టైం నుంచి మనం. అర్థమైందా? అంటే మాతాజీ ఒక అర్థమైంది డౌట్. సార్. అవి అంటే మాతాజీ అయితే ఈ మనం వీళ్ళని మూడులని మనము నాస్తికులుగా తీసుకోవచ్చా మాతాజీ? ఎస్ మాతాజీ, నాస్తికులుగా తీసుకోవచ్చు. కానీ మనకి కలియుగంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత నాస్తికులైనా ఒక్కవేళ వారు భగవత్ భక్తుల సాంగత్యంలోకి వచ్చారు అంటే మెల్లగా వాళ్ళని కూడా భగవంతుని వైపు తిప్పగలిగిన శక్తి భక్తులకు ఉంటుందన్నమాట. సో ఇవాళ మనకి నాస్తికులుగా ఎవరైతే భగవంతుని రిజెక్ట్ చేస్తూ ఉన్నారో వారికి భగవంతుని గురించి తెలియదు, భగవంతుడు కప్పేస్తారు. కానీ ఎవరు తెలుపుతారు తెలుసా? భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ భగవంతున్నే వారి జీవితంగా భావిస్తూ ఉంటారు చూసారా, వారి కృప ఎప్పుడైతే దొరుకుతుందో వీళ్ళు కూడా మెల్లగా భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. అందుకనే భగవంతుని గొప్ప, భగవంతుని భక్తులు గొప్ప అంటే భగవంతుని భక్తులే గొప్ప అన్నమాట. భగవంతుడు కూడా తన శక్తితో కప్పేస్తారేమో కానీ భగవద్భక్తులు ఇంకా అపారమైన కృప కలిగిన వారు అనమాట. అరే మీరు అజ్ఞానంతో ఇవాళ ఉన్నారు, మీకు నేను చెప్తాను భగవంతుని గురించి, రండి మీకు భగవంతుని ఎలా తెలుసుకోవాలనే ప్రాసెస్ నేను ఇస్తాను అని చెప్పి గురువులు వైష్ణవులు మన జీవితంలోకి రాబట్టే ఇవాళ మనం భగవంతుని గురించి తెలుసుకోగలుగుతున్నాం అనమాట. సో devotees of Krishna are more merciful than Krishna himself అన్నమాట. అందుకనే కృష్ణ ఏమంటారు, నా పైన అపరాధం చేసినా నేను పట్టించుకోను, నా భక్తుల జోలికి వచ్చి వారిని ఏమన్నా అని వారిని అపరాధం చేశావంటే మాత్రం నిన్ను నేను వదలను అని చెప్పి చెప్తారనమాట. అంబరీష్ మహారాజ్, ఎగ్జాక్ట్లీ. అంబరీష్ మహారాజ్ పైన ఎప్పుడైతే దుర్వాసముని రివర్స్ అవుతారో, అగేన్స్ట్ అవుతారో, అసలు భగవంతుడు కాదు, భగవంతుని చేతిలో ఉన్న సుదర్శన చక్రం వెళ్ళిపోయింది అనమాట. నా భక్తుడిని నువ్వు ఇది చేస్తావా, నా స్వామిని సేవ చేసుకునే వారిని ఇది చేస్తావా అని చెప్పి సుదర్శన్ వెళ్ళిపోయి వెంటాడుతూనే ఉంటుంది దుర్వాసముని. ఇంకా దుర్వాసముని మొత్తం ముల్లోకాలు తిరిగి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారనమాట. స్వామి హరి నన్ను కాపాడండి, మీ ఆయుధం వచ్చి నన్ను చంపాలని చూస్తుంది అంటాను. నా చేతుల్లో ఏమీ లేదు, నా భక్తుడిని నువ్వు నిందించావు కాబట్టి నువ్వు ఎప్పుడైతే వెళ్ళి ఆయన కృపని పొందుతావో, ఆయనకి క్షమాపణ వేడుకుంటావో అప్పుడు మాత్రమే సుదర్శన్ వెనక్కి వస్తారు, లేనంత కాలం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి అంబరీష్ మహారాజ్ పాదాల మీద పడతారనమాట దుర్వాసముని. సో అలాగే ప్రహ్లాద్ మహారాజ్ కి మాతాజీ, ప్రహ్లాద్ మహారాజ్ కానీ ఎవరైనా భగవద్ భక్తుల జోలికి వెళ్ళారంటే మాత్రం భగవంతుడు ఊరుకోరు. ఒక ప్రహ్లాదుని మాటని రుజువు చేయడానికి ఒక అవతారమే వచ్చిందంటే ఆలోచించండి. ఎస్ ఆర్ నో? ఈ ప్రహ్లాదుని నామం కాపాడుతూనే ఉంది, కానీ ప్రహ్లాద్ అన్నారు ఇక్కడ భగవంతుడు ఉన్నారు అని అన్న మాటని రుజువు చెయ్యడం కోసం భగవంతుడు నరసింహస్వామి అవతారం తీసుకొని ఒక్క భక్తుని కోసం అవతారం తీసుకొని వచ్చారంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ ఎ డివోటీ. అవునా కదా? డివోటీ శక్తి, ఒక పవర్ అనేది అట్లా ఉంటుందన్నమాట. భగవంతుడు బందీ అయిపోతాడు అంతే, నువ్వేది చెప్తే నేను అది చేస్తా. నువ్వు రమ్మంటావా, ఇక్కడ నన్ను ఉన్నాను అంటున్నావు కదా, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఉన్నాను అని ప్రూవ్ చేయాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, నేను వచ్చేస్తా అంతే. అండ్ మోర్ ఓవర్ బ్రహ్మదేవ ఏం చెప్పారు, ఆయన రూపం ఎలా ఉంటుంది అంటే మనిషి కాదు, మృగం కాదు. సో అప్పుడు చంపరు, ఇప్పుడు చంపరు, ఈ కండిషన్స్ అన్ని ఇచ్చారు కదా. సో బ్రహ్మదేవ కూడా నా డివోటీ కదా, ఆయన మాటని కూడా నిలబెట్టేలాగా నేను వస్తా. సో భగవంతుడు రావాలనుకుంటే ఎట్లా అయినా వస్తారు తన భక్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంతే.
ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే నా కోసం కూడా భగవంతుడు ఇలానే ఉన్నారు కదా, కేవలం ప్రహ్లాద్ కోసమే నేను వస్తాను, లేదు ద్రౌపదీ దేవిని పాండవుల్ని కాపాడడానికే నేను ఉన్నాను అని కాదు కదా, మనందరి కోసం భగవంతుడు అంతే ఇదిగా మనతో కూడా అంతే ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనమంత సిద్ధంగా ఉన్నామా శరణాగతులం అయ్యి అనేది మనం చూసుకోవాలి. ఓకే మాతాజీ 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 ఒకసారి ఇప్పుడు దుర్యోధనుడు వీళ్ళంతా మూడులు, వాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు రెగ్యులర్ గా కృష్ణుని దేవుడిగా ఎదురుగున్న గుర్తించలేరు, కానీ రెగ్యులర్ గా ఏ దేవుడిని కూడా పూజించరా మాతాజీ? మేబీ వాళ్ళు దేవీ దేవతల ఆరాధన చేయొచ్చు, భగవంతుణ్ణి విస్మరించి చేయొచ్చు. ఇప్పుడు మనకి రావణ కూడా లార్డ్ శివాని వర్షిప్ చేసేవారు, హిరణ్యకశిపు కూడా లార్డ్ బ్రహ్మాని వర్షిప్ చేసేవారు. వీళ్ళ ఇంటెన్షన్ ఎట్లా ఉంటదంటే వాళ్ళు ఏదో గొప్ప అని కాదు, నేను వీళ్ళ దగ్గర నుండి కొన్ని పొంది నేను గొప్ప అవ్వాలి అన్న ఇదిలో ఉంటారు కాబట్టి వాళ్ళ చేతన అట్లానే ఉంటుంది అనమాట. భౌతిక కోరికలతోనే ఉంటారు. అంతే, భౌతికంగా నేను లార్డ్ అవ్వాలి అన్న కోరికతోనే వీళ్ళు ఇంకొకరిని ఆరాధిస్తారు, ప్రేమతో భక్తితో కాదు అక్కడ ఆరాధన అనేది. నేను లార్డ్ అవ్వాలి, నా చెప్పు చేతుల్లో అందరు ఉండాలి అన్న ఇదితో ఉంటారు కాబట్టే వారికి మనసులో ఆ భగవంతుని తెలుసుకునే ప్రయత్నం కూడా మొదలవ్వదన్నమాట, విస్మరిస్తూ ఉంటారు. కళావతి మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. కళావతి మాత, అవ్యయుడు అంటే ఏంటి మాతాజీ? అవ్యయుడు అంటే వ్యయం అంటే ఏంటంటే క్షీణించిపోవడం, తగ్గిపోవడం. ఎస్, అవ్యయం అంటే ఏంటి అంటే నాశనం, అంటే క్షీణించడం అనేది లేని వ్యక్తి, ఆయన భగవంతుడు అన్నమాట. ఆయన క్షీణించడం అనేది ఉండదు, నాశనం లేనివారు. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేదు మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎక్కువగా జనరల్ గా మన చుట్టూ కూడా భగవంతుడు అంటే కోరికల వల్లనైనా లేకపోతే భక్తి చేసైనా భగవంతుడు ఉన్నాడని ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కదా మాతాజీ. నిరాకారవాదులు ఏమి శూన్యమని చాలా నాకు అనిపిస్తుంది, అది ఎక్కువ కనిపించరా, ఉంటారా మాతాజీ? నాకు ఎప్పుడు వాళ్ళు అయ్యో చాలా మంది ఉన్నారు మాతాజీ, చాలా మంది ఇవాళ. అందుకే శ్రీల ప్రభుపాద్ గాని లార్డ్ చైతన్య మహాప్రభు గాని మనకు అంటారనమాట, భగవద్గీతలో కూడా చాలా ఎడిషన్స్ ఉంటాయి, నిరాకారవాదులు రాసిన ఎడిషన్స్ చాలా ఉన్నాయన్నమాట, కానీ వారి నోటి వెంట కూడా వినొద్దు అంటారనమాట. మనం అటువైపు వెళ్ళిపోతాము. వాళ్ళు రాస్తారు అన్ని తెలుసు గానీ నమ్మరా మాతాజీ? ఇంకా అంతే, భగవంతుని గురించి చెప్తూ కూడా ఆయనకి రూపం లేదు అని అంటూ ఉంటారు మాతాజీ, ఆయన లోపల ఏదైతే ఉందో అది అంటూ ఉంటారు. అండ్ ఇంకొందరు అయితే భగవంతుడు కూడా మనలాగే మాయలో పడిపోతుంటారు అంటారు. మరి వారు ఎట్లా రాస్తారు భాష్యాలు అనేది మనకి తెలియదు, కానీ నేను ఎప్పుడు చూడలేదు వారి భాష్యాలు. బై కృష్ణాస్ మెర్సీ నేను చదవడం అనేది డైరెక్ట్ గా శ్రీల ప్రభుపాద్ భగవద్గీతనే చదివాను. ఎలా కృప దొరుకుతుంది మాతాజీ వాళ్ళకి రాయడానికి? ఆ అర్హత ఎలా దొరుకుతుంది మాతాజీ? పూర్వజన్మ సుకృవత అంటే అట్లా అని కాదు మాతాజీ, ఇప్పుడు భగవంతుడు ఏదైతే కోరుతూ ఉంటామో అది గ్రాంట్ చేస్తూ ఉంటారు మాతాజీ. కొంతమంది భగవంతునికి నేను విరుద్ధంగా ఉంటాను అనే భావనలో ఉంటే దాన్ని కూడా భగవంతుడు గ్రాంట్ చేస్తూ ఉంటారు. భగవంతునికి రూపం లేదు అనేది నేను బాగా నమ్ముతున్నాను, దీన్నే ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నానంటే దాన్ని కూడా భగవంతుడు గ్రాంట్ చేస్తూ ఉంటారు. సో భగవంతుడు ఏంటి అంటే, మనం 2 పక్షుల గురించి చెప్పాం కదా, సో ఒక పక్షి ఎప్పుడు కూడా ఏదో చేయాలి అని తపన పడుతూ ఉంటుంది, ఇంకో పక్షి సాక్షిగా చూస్తూ ఉంటుంది అని. సో పరమాత్మ కూడా అంతే అన్నమాట, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి అలో చేస్తూ ఉంటారన్నమాట. బట్ నిజంగా మనలో సిన్సియారిటీ ఉందనుకోండి, నాకు భగవంతుని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది, ఎన్ని నియమాలు పెట్టినా వాటిని ఫాలో అవుతూ వెళ్ళాలని ఉంది అనుకున్నప్పుడు ఏదో విధంగా భగవంతుడు మనకి కృపనిచ్చి మనల్ని రైట్ మార్గంలో తీసుకొస్తారనమాట. మనకి సమ్వేర్ మనస్సులో నేను ఎవరికి శరణాగతులు అవ్వాలని లేదు, నేనే ఉండాలి లార్డ్ గా అన్న ఫీలింగ్ ఉంది అంటే మాత్రం అటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ నిజంగా నాకు తెలుసుకోవాలని ఉంది, అసలు భగవంతుడు అంటే ఎవరు, నేనెవరు, నా జీవితం ఏంటి, ఎందుకు ఇలా కష్టాలు ఉన్నాయి, నేను ఎవరిని ఆరాధిస్తే నా జీవితం అనేది సెట్ అవుతుంది అని లోపల సిన్సియారిటీ ఉంటే మాత్రం ఎటు మార్గంలోకి వెళ్ళినా కూడా భగవంతుడు లాక్కొచ్చి మళ్ళీ రైట్ మార్గంలో తీసుకొస్తారనమాట, కృప వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లోపల ఇంటెన్షన్ కరెక్ట్ ఉంది కదా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో రేపు ప్రభుజీ క్లాస్ తీసుకోలేనన్నారు,
కుదిరితే నేను తీసుకుంటాను. ఒకవేళ నేను కాదు అంటే లక్ష్మీ మాతాజీ తీసుకుంటారు. మిగిలిన శ్లోకాస్ అనేవి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకే మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ వాంఛకల్పతరుభ్యశ్చ కృపా హరే సింధుభ్యేవ కృష్ణ చ మాతాజీ, హరే పతితానాం కృష్ణ. పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you so much Mataji and Prabhuji for kindly engaging me in this service. హరే Thank you. కృష్ణ హరే మాతాజీ కృష్ణ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ హరే మాతాజీ, కృష్ణ చాలా మాతాజీ. లక్ష్మీ మాతాజీ ధన్యవాద ప్రణామం. Thank you కృష్ణ Mataji. హరే మాతాజీ కృష్ణ ధన్యవాదాలు. ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ ధన్యవాద ప్రణామం. ధన్యవాదాలు.